హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తున్న ఈ నావల్ పేరు ముత్యాల పల్లకి. దీనిని రచించిన వారు గోవిందరాజు సీతాదేవి గారు. గోవిందరాజు సీతాదేవి గారి రచనా శైలి చాలా బాగుంటుంది. మీకే అనిపిస్తుంది ఈ ఫస్ట్ పార్ట్ వినంగానే ఎంతో టేస్టీగా ఉంటుంది. చూస్తాను కదా ఎన్ని లైక్స్ ఇస్తారో. మీకు ఎంత టేస్ట్గా అనిపిస్తే అన్ని లైక్స్ ఇవ్వాలి, ఓకేనా? దివ్య సెకండ్ పార్ట్ పెట్టు అని ఎంతమంది అడుగుతారో చూస్తాను. దాన్ని బట్టి సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను. సరే, కథలోకి. అంటే అప్లోడ్ చేయనని కాదు, ఫాస్ట్గా, ఎంత ఎక్కువగా అడిగితే అంత ఫాస్ట్గా అప్లోడ్ చేస్తానన్నమాట. లేకపోతే నేను బొంగమూతి పెడతాను లల్లి, తెలిసిందా? సరే, కథలోకి వెళ్ళిపోదాం. పెళ్లి పందిరిలో సన్నాయి మ్రోగుతోంది. సీతమ్మ పెళ్లి కూతురు ఆయనే, మన రామయ్య పెళ్లి కొడుకు ఆయనే పాట వాయిస్తున్నారు సన్నాయి వాళ్లతో పాటు యూనిఫారంలో ఉన్న బ్యాండ్ వాళ్ళు. పచ్చి కొబ్బరాకులు పందిరి కింద, మామిడాకుల తోరణాల మధ్య రంగురంగుల పువ్వుల తోరణాలతో తయారైన కళ్యాణ మంటపంలో కూర్చున్న పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని చూస్తూ 10 నిమిషాలు నిల్చున్న దశరథ రామయ్య గారికి తృప్తి కలగలేదు. పెళ్లి తంతు జరుగుతూనే ఉంది. పెళ్లి పెద్దలు అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తున్నారు. ప్రతి మనిషికి జీవితంలో ఈ వివాహం అందమైన తియ్యటి అనుభవం. యవ్వనం దాటిపోయినా ఈ అనుభవం గుర్తుకు తెచ్చుకుంటూ అందమైన కలలు కనవచ్చు. అయితే ఈ అనుభవం అందరికీ లభ్యమవుతుందా? కాదు, కొందరికే ఈ వరాన్ని ప్రసాదిస్తాడు భగవంతుడు. ఇది నిజం. లేకుంటే ఈ అదృష్టం నాకు లేకున్నా నా పెంపుడు బిడ్డ నారాయణ కన్నా ఎందుకు లభ్యం కాలేదు? నారాయణ పెళ్లి ఎంతో వైభవంగా చెయ్యాలని, ముత్యాల పల్లకిలో ఊరేగించాలని అనుకుంటే భగవంతుడు ఎందుకు కాకుండా చేశాడు. దశరథ రామయ్య గారు ఎండవేడికి చెమటలు కారుతున్న పల్లె నుంచి పట్నం వచ్చి కొడుకు నారాయణరావు ఇంటికి వెళుతూ మధ్యలో ఈ పెళ్లి మేళం విని ఆగిపోయి చిన్నపిల్లవాడిలా పందిరి దగ్గరకు వచ్చి కళ్యాణ మంటపంలోకి తొంగి చూశారు. అప్పుడే కట్టిన మంగళసూత్రం చేత్తో తడివి చూసుకుంటోంది పెళ్లి కూతురు. పెద్దలందరూ అక్షింతల వర్షం కురిపిస్తున్నారు. అక్కడున్న అందరితో పాటు దశరథ రామయ్య గారి చేతిలోనూ పెట్టిన అక్షింతలు ఆ నూతన వధూవరుల మీదకి విసిరి నూరేళ్లు అన్యోన్యంగా సిరి సంపదలతో వర్ధిల్లండి అని మనస్ఫూర్తిగా దీవించి తృప్తిగా నిట్టూర్చి ఈడు జోడు బాగా కుదిరింది అనుకున్నారు మనసులో. అంతా బాగానే ఉంది, కానీ పెళ్లి ఊరేగింపుకి మరి పల్లకి ఎక్కడా అని చుట్టూ చూశారు. పల్లకి కనిపించలేదు. కానీ చేమంతి మల్లెపూల దండలతో అలంకరించిన చిన్న కారు వాకిట్లో ఆగి ఉంది. అది చూసి పెదవి విరిచి, అబ్బే, పెళ్లి ఊరేగింపుకి ఈ కార్లు ఏం బాగుంటాయి, ముత్యాల పల్లకి అయితే అందంగా హాయిగా అద్భుతంగా ఉంటుంది అనుకుంటూ కొడుకు ఇంటి వైపుకు నడక సాగించారు దశరథ రామయ్య గారు. లాయర్ నారాయణరావు వరండాలో కూర్చుని పార్టీలతో మాట్లాడుతూ ప్రహరీ గోట్ తీసుకుని లోపలికొచ్చి పినతండ్రిని చూస్తూనే లేచి ఎదురు వెళ్ళి, చిన్నాన్న, ఉత్తరమైన రాకుండా వచ్చారే, బస్ దగ్గరికి ఎవరినైనా పంపుతురు కదా అంటూ ఆయన చేతిలోని సంచి అవి అందుకోబోయాడు. నవనవలాడే వంకాయలు, ఉత్తరీయం కొంగురు కట్టిన మూట భుజం మీద నుంచి వేలాడుతోంది. నెత్తిన పెద్ద గుమ్మడికాయ, చంకలో లేత అరిటాకుల కట్ట, చేతిలో పెద్ద బూడిద గుమ్మడికాయ, కుడిభుజానుకున్న మూటలో నుంచి పెద్ద పెద్ద జామకాయలు, బాదంకాయలు తొంగి చూస్తున్నాయి. అబ్బా, అంత పెద్ద గుమ్మడికాయ బస్టాండ్ నుంచి ఎలా మోసుకొచ్చావు చిన్నాన్న? ఏది ఆ గుమ్మడికాయ ఇలా ఇవ్వు అంటూ తీసుకోబోతుంటే, ఆహాహా, అది చాలా బరువురా, నువ్వు మొయ్యలేవురా, ఇదిగో ఈ ఉత్తరేయం మూట, ఈ సంచి తీసుకో అంటూ మువ్వ వంకాయల మూట అందించారు కొడుకుని ఆప్యాయంగా చూస్తూ. గ్లాస్కో పంచెలు, లాల్చీలు, జరీ కండువాలు ధరించి ఉన్న పార్టీలు లోపలికి వచ్చిన ముసలాయన్ని కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. నీరు కావి పంచే, గుండీలు లేని పొట్టి చేతుల పాతకాలం ఫ్యాషన్ చొక్కా, చెమటలు కారిపోతూ దుబ్బలా పెరిగిన గడ్డం, వార్ధక్యం తెలుపుతూ నెరిసిన తెల్లటి కనుబొమలు ఆయన ఆకారం చూస్తుండగానే మొదట కాస్త గౌరవం, అంతలోనే చాదస్తం మనిషిలా ఉన్నాడనే తేలిక భావం ఒకేసారి కలుగుతాయి. లేకుంటే బస్ దిగినవాడు ఏ రిక్షా అయినా చేయించుకురాక ఇంత బరువు 50 సంవత్సరాలు పైబడ్డ ఈయన మోసుకురావటం ఏమిటి, పీనాస్తనం కాకుంటే అనుకున్నారు పార్టీలు. నారాయణరావు పినతండ్రి చేతిలోని బరువు కొంత అందుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. ముసలాయన వరండా దాటి లోపలి హాల్లోకి అడుగు పెట్టగానే మిగతా బరువు అందుకుంది కోడలు అన్నపూర్ణ. ఎక్కడో ఆడుకుంటున్న మనవడు మనవరాలు తాతయ్య తాతయ్య అంటూ పరుగున వచ్చి పడ్డారు. తాతయ్య, నాకేం తెచ్చావు అంటూ మురళి మాటలు వెతకటం మొదలుపెట్టాడు. తాతయ్య, మరి నాకో? 8 ఏళ్ల అనురాధ అతని తోసేస్తూ బాదంకాయలు, జామకాయలు అన్నీ నాకే నాకే అంటూ గొడవ మొదలుపెట్టింది. 12 ఏళ్ల మురళికి ఒళ్ళు మండిపోయింది. అన్నీ నీకేం కాదు, నాకే, నేనే తాతయ్యని తెమ్మని చెప్పానా, అందుకే తెచ్చాడు, ఇవన్నీ నాకే, నీకేవీ లేవు. మురళి చెల్లెల్ని దూరంగా తోసేశాడు. కాదు, నాకే నాకే
అంటూ అనురాధని చూసి చెంప పగిలేలా కొట్టాడు. దశరథ రామయ్య గారు నిర్వీర్యుడైపోయారు. ఆయనకి కోపంతో ఒళ్ళు మండిపోయింది. ఎర్రగా కందిన అనురాధ బుక్కని చూడగానే తాతగారి ఆగ్రహం అవధులు దాటింది. రేయ్ మురళి! ఆయన కేకకి ఆ డాబా ఇల్లు ప్రతిధ్వనించింది. వరండాలోని నారాయణరావు, వంట ఇంట్లో అన్నపూర్ణ ఒకేసారి అక్కడికొచ్చారు. మురళి, చెల్లాయిని ఇలా కొట్టచ్చా? ఎక్కడ నేర్చుకున్నావురా? అది ఎవరో తెలుసా? ఈ ఇంటి ఆడపడుచు, సాక్షాత్తు లక్ష్మిరా. ముసలాయన గొంతులేని ఆవేశం పొంగుతోంది. లక్ష్మి కాదు, జ్యేష్ఠ. మురళి కచ్చిగా అన్నాడో లేదో, అంతే అతడి చెంప చెడ్లుమంది. దశరథ రామయ్య గారు ఆవేశం అదుపులో పెట్టుకోలేకపోయారు. నారాయణరావు, అన్నపూర్ణ శిలా విగ్రహాల్లా చూస్తూ నిలుచున్నారు. మురళి కళ్ళనీళ్లు సుళ్ళు తిరిగాయి. అక్కడ కుప్పగా పోసి ఉన్న కూరలని చిందరవందరగా తన్నేసి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు దశరథ రామయ్య గారి లోపల ఆవేశం మెల్లగా జారిపోయింది. అరేయ్, ఎక్కడికి ఎళ్లకు? ఇందా, ఇవన్నీ నీకోసమేగా తెచ్చింది. ఇవిగో బాదం పప్పులు, బెల్లం ఉండలు తీసుకో. ఆయన గొంతు మామూలు స్థాయికి చేరుకుంది. తెచ్చావులే బోడి బాదం పప్పులు. ఉందిగాని ముద్దుల మనవరాలు. అన్నీ దానికే పెట్టు. నాకేం అక్కర్లేదు. చచ్చినా ఒక్కటి కూడా ముట్టుకోను. పెసరంత కూడా తిననంటే తిననుగాక తినను. ఉబికి వచ్చే కన్నీళ్లు తుడుచుకుంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు మురళి. నారాయణరావుకి కొడుకు పెంకితనానికి కోపం వచ్చినా మింగేసి పార్టీలను పంపేసి త్వరగా భోజనం చేసి నల్లకోటు తీసుకుని కోర్టుకి వెళ్ళిపోయాడు. దశరథ రామయ్య గారు తాపీగా స్నానం కానిచ్చి భోజనానికి కూర్చున్నారు. కోడలు అన్నపూర్ణ విసనకర్రతో విసురుతూ స్వంత ఊరి విశేషాలు కనుక్కుంటూ ఉంది. అనురాధ తాతగారి ప్రక్కనే పుర్లి పీట వేసుకుని ఊరి నుంచి తెచ్చిన లేత అరిటాకులో అన్నం తింటోంది. అన్నపూర్ణ, మురళి ఎంత పెంకివాడైనాడేమమ్మా! మొక్కై వంగనిది బ్రానే వంగుతుందా అని వీడి విషయంలో ఇప్పటినుంచే జాగ్రత్త తీసుకోవాలి. పప్పు అన్నంలో ఆవకాయను ఊరగాయ నంచుకుంటూ కోడలితో కబుర్లు మొదలుపెట్టాడు దశరథ రామయ్య గారు. మురళి చాలా దుడుకుగా తయారవుతున్నాడు బామ్మగారు. వాడు పట్టిన కుందేలికి 3 కాళ్ళు అంటాడు. నా మాట అంటే అసలు భయమే లేదు. మీ అబ్బాయికేమో ఎప్పుడూ తన కోర్టులేమో పార్టీలేమో కేసులేమో. నేతిగిన్నె ఎత్తి మామగారికి వడ్డిస్తూ అంది అన్నపూర్ణ. చదువులో ఎలా ఉన్నాడు? మార్కులు బాగా వస్తున్నాయా? కంచు గ్లాసులోని మంచినీళ్ళు ఎత్తి గడగడా తాగుతుంటే అవుతున్న శబ్దాన్ని తాతగారిని కళ్ళప్పగించి చూస్తూ అన్నం తినటం మర్చిపోయింది అనురాధ. మార్కులు పర్వాలేదు రండి, ఎప్పుడు క్లాసులో ఫస్ట్నే వస్తున్నాడు. లేకుంటే సరిగా నిద్ర కూడా పోడు. దశరథ రామయ్య గారు ముసుముసి నవ్వులు నవ్వుతూ మేసం సరిచేసుకున్నారు. తిరిగి అన్నపూర్ణ కబుర్లు చెప్తోంది. మొన్న మధ్య పిన్నత్తగారి కూతురు కామేశ్వరి లేదు, ఆవిడ కాశీ వెళుతూ ఇక్కడ దిగి 2 రోజులు ఉన్నారు. ఆవిడ మురళిని చూసి ఒకటే అనటం. అచ్చంగా చిన్నప్పుడు దశరథ రామయ్య ఇలాగే ఉండేవాడని, అల్లరి ఇలాగే ఉండేదని, చివరికి ఆ నడక కూడా అన్నయ్యలానే నడుస్తున్నాడు మురళి అంటూ ఎన్నోసార్లు అన్నారు అంటూ తనలో తనే నవ్వుకుంటూ చెప్తోంది అన్నపూర్ణ. దశరథ రామయ్య గారి కళ్ళు క్షణంలో సగం గర్వంతో మెరిసిపోయాడు. బ్రేవుమంటూనే తేపుతూ లేచి చెయ్యి కడుక్కుని వరండాలో పట్టెమంచం మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. కోపంతో ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయిన మురళి 2 గంటల తర్వాత కానీ రాలేదు. ఎండలో తిరగటం వల్ల కాబోలు ముఖం నల్లగా పెంకులా తయారైంది. ఇంట్లోకి వచ్చి రాగానే పెద్ద చెంబుడు నీళ్లు తాగేసి తన చదువుల గదిలోకి వెళ్ళి మంచం మీద బిగించి పడుకున్నాడు. తల్లి వచ్చి ఎంత బ్రతిమలాడినా మురళి ముసుగు తీయలేదు. వరండాలో పట్టెమంచం మీద సగం సగం నిద్రలోకి జారుతున్న తాతగారు మనవడి మంకుపట్టికి ఆశ్చర్యపోతూ, వేరేడంత లేడు వెధవుకి, ఎంత పట్టుదల! పక్కపల్చగా ఎర్రతేలులా ఉండేవాడు. రోజురోజుకి ఎదిగిపోతున్నాడు. వీడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదులా ఉంది. వీడెవరూ నా వారసుడు కాదు, తాతని పోలి తరతరాన. నవ్వుకుంటూనే పూర్తిగా నిద్రలోకి జారిపోయారాయన. దశరథ రామయ్య గారు పట్నంలో 4 రోజులుండి తిరిగి పల్లెకి ప్రయాణమయ్యారు. మురళికి కోపం ఆ రోజు రాత్రికే పోయింది. అరే మురళి, నా వెంట పల్లెకి వస్తావురా? ఎలాగూ సెలవులే కదా, మన ఇల్లు పొలం చూద్దు గాని అంటూ ప్రయాణం చేశారు. మురళి ఎగిరి గంతేసి 2 జతల నిక్కర్లు, షర్ట్లు ఓ సంచిలో కుక్కి పద అంటూ తాతగారి చేయి పట్టుకున్నాడు. అన్నపూర్ణకి కొడుకుని మామగారితో పల్లెకి పంపటం కాస్త కూడా ఇష్టం లేదు. అప్పుడే కోర్టు నుంచి ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని కాఫీ తాగుతున్న భర్తకి తన ఉద్దేశం చెప్పేసింది అన్నపూర్ణ. సెలవులే కదా, వెళితే ఏ అన్నాడు నారాయణరావు. అన్నపూర్ణ జవాబు ఇవ్వలేదు. పూర్ణ, మురళి పెద్దవాడవుతున్నాడు కదా, అసలు మనని వదిలి ఉండగలడో లేదో ఓసారి చూస్తే పోయిందే ఉంది. అయినా దగ్గరేగా, పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా ఎక్కడికైనా పంపటం మంచి అలవాటు. అందులోనూ మన మురళి లాంటి వాడికి మరీ అవసరం. ఏమంటావు?
ఖాళీ కప్పు అందుకుంటూ కూడా జవాబివ్వలేదు అన్నపూర్ణ. నారాయణరావు భార్య వెళ్ళిపోతుంటే పమిటి కొంగు పట్టుకు దగ్గరికి లాక్కుని ప్రేమగా చూస్తూ, ఇంతకీ అసలు నీ ఉద్దేశం అర్థం కాలేదు అన్నాడు. కారణం చెప్పాలంటే కష్టమే, కానీ ఒక్కటి నేను చెప్పేది వినండి. మురళిని పల్లెకి పంపటం అంత మంచిది కాదని నా ఉద్దేశం. ఇంకా మీ ఇష్టం అంటూ భర్త చేతిలోని బయట కొంగు వదిలించుకుని వెళ్ళిపోతుంటే, నాకిష్టం లేదని నాకు చెప్పకుంటే, ఓరి వెధవా వెళ్ళవద్దు అని నీ కొడుక్కి చెప్పి ప్రయాణం ఆపేరాదు. చిన్నాన్నతో వీల్లేదని నేనెలా చెప్పేది? అయినా స్కూల్ ఎలాగూ లేదు. మరి వాడి పల్లికి వెళ్ళినందువల్ల నష్టమేమిటో ఈవిడికి ఎందుకు ఇష్టం లేదో. అబ్బా, చస్తే అర్థం కాని ఆడవాళ్ళు 12 ఏళ్లుగా కాపురం చేస్తున్నా ఎప్పటికీ కొత్తదానిలాగే అనిపిస్తూ ఉంటుంది అన్నపూర్ణ అనుకుంటూ తలగొక్కున్నాడు నారాయణరావు గారు. నారాయణ, మురళి, నేను వెళ్ళొస్తాన్రా. నారాయణ, మురళి, నేను వెళ్ళొస్తాన్రా. ఇప్పటికే ఆలస్యమైంది. బస్సులు దొరక్కపోతే చీకటైపోతుంది. నీకోసమే చూశాను ఇంతసేపు అంటూ మనవడి చేయి పట్టుకుని చెప్పులు తొడుక్కుంటూ చెప్పే పినతండ్రితో ఆ ఊరినంతా అల్లరితో ఓ కొలిక్కి చేస్తాడు చిన్నాన్న వీడు. ఆహా, అసలు అల్లరి చేయను నాన్నగారు. తాతగారి చెయ్యి మరీ గట్టిగా పట్టుకుని తండ్రికి అతి వినయంగా చెప్పాడు మురళి. ఏం పర్వాలేదులే, మన ఊరేగా. అన్నపూర్ణ, వెళ్ళొస్తామమ్మా. మురళి అల్లరి చేయడు. వీడెప్పుడూ మిమ్మల్ని వదలలేదు కదా. బెంగ పడుకుంటే మరి 4 రోజులుంటాడు, లేకుంటే వెంటనే పంపేస్తాను. ఆ ఊరు నుంచి ఎవరో ఒకరు రోజు కోర్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉన్నారుగా. అదీ కాక నారాయణ, నీకెప్పుడు కోర్టు, కోడలికి ఇల్లు బందికానా. మరి నన్ను వీడు తప్ప మరెవరు చూస్తారా? వీడు పెద్ద అయిన తర్వాత ప్రతి సెలవులకి నా దగ్గరికి రావాల్సిందే. అందుకు ఇది నాంది. ఇంకా ఏదో మాట్లాడే తాతగారి చేయి పట్టి లాగుతూ, అప్పా, త్వరగా వెళ్ళిపోదాం తాతయ్య అన్నట్టు చూశాడు మురళీధర్. దశరథ రామయ్య గారికి మనవడి ఉద్దేశం గ్రహించి చప్పున మాటలు కట్టిపెట్టి, అరే మురళి, అమ్మకి రానికి వెళ్ళొస్తామని చెప్పు అంటూ బయలుదేరారు. నారాయణరావు పినితండ్రని బస్సు ఎక్కించేందుకు స్టాండ్ వరకు బయలుదేరాడు. అన్నపూర్ణ మరీ కొడుక్కి జాగ్రత్త అని చెప్పింది. ఓ అలాగేనమ్మా అంటూ పొంగిపోతూ వాకిలి దాటేశాడు మురళి. దశరథ రామయ్య గారు రిక్షా జట్కా ఎక్కారు. మనిషి మీద సవారా, ఏ నాగరికతరా ఇది అని నిలదీస్తారు. అందరితో పాటు కదా మనం కూడా చిన్నాన్న అని నారాయణరావు నచ్చ చెప్పచూసినా నా అంతరాత్మ ఒప్పదురా అనే పినతండ్రి మరేమీ అనలేక ఆయనతో పాటు తను నడిచి బయలుదేరాడు. లాయర్ నారాయణరావు పినతండ్రిని కొడుకుని బస్సు ఎక్కించి మురళి జాగ్రత్త చిన్నాన్న అని మరీ చెప్పి బస్సు వెళ్ళిపోగానే తిరిగి మైలున్నర దూరంలో ఉన్న ఇంటికి నడిచి రాలేక రిక్షా వేయించుకుని వచ్చేశారు. లాయరు గారి ప్రాక్టీసు ట్యాక్సీ ఛార్జీలు చెల్లించేంతగా లేదు. ఇంటికి రాగానే అన్నపూర్ణ ముభావంగా భర్తకి మంచినీళ్లు అందించింది. ఆవిడని మరి పలకరించకుండా ఖాళీ గ్లాసు అందించి వరండాలో బెంచీల మీద కూర్చుని లాయర్ గారి కోసం ఎదురు చూసి కునికిపాట్లు పడే పార్టీల దగ్గరికి వస్తూ అనురాధను మంచం చాటును కూర్చుని బొమ్మల పెళ్లి చేస్తున్న ఓ క్షణం చూసి వరండాలోకి వచ్చేశాడు. మురళీ దశరథ రామయ్య గారు బస్ దిగేసరికే సందె చీకట్లు నలుములలా అలుముకుంటున్నాయి. ఇంక తాతగారి వెంట మట్టి రోడ్డు మీద పడుతూ లేస్తూ నడుస్తున్నాడు మురళి. కాస్త దూరం నడిచేసరికి ఓ పెద్ద కాలువ అడ్డు వచ్చింది. అది దాటాలి, పల్లకట్టు లేదే అని అనుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటున్నారు కొందరు రైతులు. పంచెలు పైకి తోపి నీళ్ళలోకి దిగి కాలువ అవతల గట్టుకు చేరే కొందరిని చూస్తుంటే మురళికి చాలా ఆశ్చర్యంగా ఉంది. దశరథ రామయ్య గారు మనవడిని భుజాల మీదకి ఎత్తుకుని బట్టల సంచి మురళిని పట్టుకోమని చెప్పి నీళ్లలోకి దిగుతుంటే మురళికి గుండె గబగబా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఒళ్లంతా చెమట పట్టేసింది. ఆ చల్లని ఆరుబయలు ప్రదేశంలో కూడా కొందరు గొడ్ల కాపరులు పశువులని కాలువలోకి తోలారు. అవి ఈదుకుంటూ అవతల గట్టుకు చేరుకుంటుంటే వాళ్ళు అలాగే ఈదుకుంటూ వెళుతున్నది కళ్ళు వెడల్పు చేసుకుని మరీ చూస్తున్నాడు. అదంతా భలే బాగున్నట్టుంది. దశరథ రామయ్య గారు కాలువ మధ్యలోకి వచ్చారు. ఎక్కువ లోతు లేదులే అంటున్నారు కొందరు. లోతు లేదు కానీ ప్రవాహం మనిషిని తోసేస్తోంది అంటున్నారు మరికొందరు. తాతగారి భుజాల మీద కూర్చున్న మురళికి ఆ కాలువలోకి నీళ్లు చేతితో అందుకోవాలనిపిస్తోంది. ఒక ప్రక్కకు వంగి చేత్తో అందుకోబోయాడు. మనవడు కాలువలో పడిపోతున్నాడని భయపడిపోతూ గాబరాగా ఒరేయ్ మురళి మురళి అంటూ గావుకేకలు పెడుతూ తూరిపోయారు. అంతలోనే దగ్గరున్న 2 రైతులు ఆయన గబాలను పట్టుకోకపోతే తాత మనవడు ఈసరికి స్వర్గానికి పెద్దడి దూరంలో ఉండేవాళ్ళు. ఎలాగో ఒడ్డుకి చేరారు. కానీ మురళికి అసంతృప్తి మొదలైంది. తాతగారి భుజాల మీద కూర్చుని అలా ఆ కాలువ నీళ్లలో ఎంతో దూరం ఇంకా పోతూనే ఉండాలనిపిస్తోంది. అయితే అవకాశం లేదే. తాతగారికి పిల్లల్ని అలా భుజాలు ఎక్కించుకోవటం అలవాటు లేక కాబోలు ఆయాసం ముంచుకొచ్చింది. కాసిన మంచినీళ్లు తను తాగి మనవడికి తాగించి అక్కడే ఉన్న చిన్న బడ్డీ కొట్టులో 2 వేరుశనగ చెక్క ముక్కలు కొనిచ్చి తిరిగి ప్రయాణం ప్రారంభించారు. కొంత దూరం నడవగానే మురళికి కాళ్ళ నొప్పులు పట్టి అడుగు ముందుకు పట్టడం కష్టమైపోతోంది. అయినా పళ్ళు బిగించి తాతయ్య పరుగులాంటి నడకతో అనుసరిస్తున్నాడు.
పంచాయతీ వారు వెలిగించిన గుడ్డి దీపాల వెలుతురులో ఎగుడు దిగుడు మట్టి రోడ్డు మీద తాతయ్య గబగబా నడిచివేయటం మురళి ప్రాణం మీదకి తెస్తోంది. ఎలాగైతేనే తమ పల్లె రానే వచ్చింది. సంత బజారు, బడివీధి, గుడివీధి దాటి మరో మలుపు తిరిగితే పెద్ద పెద్ద రావి చెట్లు 2, మరి దానికి కాస్త దూరంలో ఓ జువ్వి చెట్టు, దానికి మరి కాస్త దూరంలో ఓ చింత చెట్టు, అక్కడి నుంచి కుడివైపుకు తిరగగానే ఓ పడిపోయిన పెంకుటిల్లు, ఓ ప్రక్క క్రిందకి పూర్తిగా వంగిపోయిన వసారాలో తాడుకు తగిలించిన హరికేన్ లాంతరు వేలాడుతోంది. మిగతా అంతా చీకటి భయం. తాతయ్య చెయ్యి గట్టిగా పట్టుకుని పడిపోయిన ప్రహరీ దాటి లోపలికి రాగానే ఆ వసారాలో ఓ కంబరు తాడు మంచం విక్రమార్కుడి సింహాసనంలా వాల్చి ఉంది. దశరథ రామయ్య గారు చేతిలోని సంచి క్రింద పెట్టి మంచం మీద కూలబడ్డారు. చాలా అలసిపోయినట్టుగా ఆ మసక వెలుతురులో గ్రహించాడు మురళి. ఆ ప్రదేశాన్నంతా కొత్తగా చూస్తూ మళ్ళీ తాతయ్య ముఖంలోకి చూస్తున్నాడు మురళి. ఈ చీకటి అంటే మురళికి చాలా భయం. అసలు ఇక్కడికి రావాలనే హుషారులో పల్లె అంటే ఎలా ఉంటుంది అని కాస్త కూడా ఆలోచించలేదు. అయ్యో, అలా నిల్చునే ఉన్నావా నాన్న, ఇలారా కూర్చో అంటూ మనవడిని చేయి పట్టుకుని దగ్గర కూర్చోపెట్టుకుని యశోదా, ఓ యశోదా అంటూ కేక పెట్టారు. వస్తున్నా, నల్లగేదె పాలు తీస్తున్నా అంటూ వినిపించింది ఓ కంఠం. ఆ చీకట్లోకి కళ్ళు పెగుల్చుకుని చూశాడు. అలా శబ్దం వచ్చిన వైపుకి మురళి. ఆ చీకటి కంటే కూడా నల్లగా ఉన్న గేదె దాని దగ్గరగా కట్టి ఉన్న చిన్న దూడ తాడు లాక్కుంటోంది. అది చూస్తూ తల్లి ఆప్యాయంగా బిడ్డ ఒళ్లంతా మూతితో సవరిస్తోంది. కాసేపటికి ఆ గేదె వెనక నుంచి కూజా బిందె అంత చెంబుతో పాలు పిండి పమిట కొంగు దానిమీద కప్పుకుని నల్లగా ఉన్న 40 ఏళ్ల స్త్రీ వెలుతురులోకి వచ్చింది. కడుమంచు ఎర్రరవికే మీద ముదురు నీలం నడిపాత చీర, నున్నగా దువ్వేసుకున్న పెద్ద బర్మాముడి నవ్వినప్పుడల్లా తెల్లగా మెరిసిపోతూ ముత్యాల్లా కనిపించే పలువరస, ఆ మసక వెలుతురులో కూడా తడుకుమని మెరుస్తున్న ఒంటిరాయి ముక్కు పుడక, చెవులకి అదోలాంటి పెద్ద దుద్దులు, దృఢంగా నిటారుగా నడిచి వచ్చే ఆమెను పరీక్షగా చూస్తూ, ఈవిడేనా తాతయ్య పిలిచిన యశోద? అయితే ఈ యశోద ఎవరు అనుకున్నాడు. యశోద పాల చెంబు అలా పట్టుకునే దశరథ రామయ్య గారిని, ఆయన దగ్గర కూర్చున్న మురళిని క్షణం పరీక్షగా చూసింది. ఎవరో తెలిసిందా? దశరథ రామయ్య కళ్ళెగరేసి నవ్వారు. అలా నవ్వే తాతయ్య కొత్తగా కనిపిస్తున్నాడు మురళికి. మురళికి తెలిసిందల్లా పల్లె నుంచి అప్పుడప్పుడు కూరలు పళ్ళు తీసుకుని పట్నం వచ్చి ఎంతో హుందాగా మాట్లాడే తాతయ్య, తనని చెల్లెల్లి వల్ల మారిన అభిమానంతో ప్రేమతో దగ్గరకో పిలిచి ఎన్నెన్నో కబుర్లు కథలు చెప్పే తాతయ్య. అంతవరకే తెలుసు. కానీ తమ దగ్గర నుంచి ఈ పల్లెకి వచ్చి ఇక్కడ ఎలా ఉంటాడో, ఎవరెవరు ఉన్నారో ఇవేమీ తెలియవు మురళికి. అసలు ఈ ఊరిని గురించి ఆలోచించనే లేదు. పల్లెలో దానిమ్మ, జామ, కొబ్బరి చెట్లున్నాయని తెలుసు. అవి కాక బాదం చెట్టు ఉందని, దాని కాయలు చాలా పెద్దవని, ఆ చెట్టు కొమ్మ ఒకటి తుఫాను వచ్చినప్పుడు విరిగిపోయిందని, అందుకే కాపు కాస్త తగ్గిందని మాత్రమే తెలుసు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి తెలిసినవే కాక మరెన్నో తెలుసుకోవలసినవి ఉన్నాయని 12 ఏళ్ల మురళి పుల్లిబుర్రకు తెలిసింది. అందుకే కళ్ళార్పకుండా యశోదను తదేకంగా చూస్తున్నాడు. యశోద మురళిని కన్నార్పకుండా చూసింది. ఆమె ముఖంలో సంతోషం పెళ్ళుపుకింది. అరే మురళి బాబు వచ్చాడే, ఇందాకటి నుండి ఈ సంగతి చెప్పరే, రా బాబు రా. అవును, ఎందుకు చెప్పలేదు? చిరుకోపంతో అడిగింది. పాలు సగం పిండి వదిలి పరుగుని రావటానికా అన్నాడు నవ్వుతూ. అబ్బో గొప్ప మురళిబాబు, బస్తీకి 2 మైళ్ళు నడిచే వచ్చావా? మీ తాతయ్య ఎంత కఠినలు, కాళ్ళు నొప్పెట్టాయా బాబు, ఉండు క్షణంలో తెస్తాను అంటూనే గబగబా లోపలికెళ్ళింది. దశరథ రామయ్య గారు యశోద సంతోషాన్ని ఓరకంటితో చూస్తూ తృప్తిగా నవ్వుకున్నారు. తాతయ్య, నేను మురళినని ఈవిడికెలా తెలుసు అడిగాడు అర్థం కానట్టు. నాన్న, నువ్వు మురళివని యశోదకి తెలుసురా. నీవేం చదువుతున్నావో, నీకెన్ని ఎక్కాలు వచ్చో, నీకు ఆటల్లో ఎన్ని ప్రైజులు వచ్చాయో, నీకెన్ని కథలు వచ్చో అవన్నీ తెలుసు. ఉండు, నువ్వే చూద్దువు గాని. నువ్వే కాదు, అను కూడా ఎలా ఉంటుందో, ఎలా మాట్లాడుతుందో, ఎలా నడుస్తుందో, దానికి ఎప్పుడు కోపం వస్తుందో అంతా తెలుసు. అలాగా, మరి ఈవిడ పట్నం ఎప్పుడు రాలేదు కదా? రాకుంటే నేనొస్తే ఆమె వచ్చినట్లే. నిజంగా? అక్షరాలా? అయితే తాతయ్య, ఈ యశోద ఎవరు? మురళి చాలా సీరియస్గా చూస్తూ అడిగేసరికి దశరథ రామయ్య గారు ఉలిక్కి పట్టారు మనవడి ప్రశ్నకి. ఆయన జవాబులు టక్కున ఆగిపోయాయి. ఏం తాతయ్య, ఏమవుతోంది నాకు? పోనీ నీకు తెలియదా? అయితే నీకేమవుతుందో చెప్పు, అప్పుడు ఆవిడని ఎలా పిలవాలో నేను చూసుకుంటాను. త్వరగా చెప్పు తాతయ్య, ఆవిడొస్తోంది. అయ్యో వచ్చేస్తోంది. ఆవిడ 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 అదే యశోద. చెప్పు మరి. మురళి వదిలేలా లేడు.
ఆ సంగతి ఆవిడనే అడిగేయ్ అంటూ మంచం మీద కళ్ళు గట్టిగా మూసేసుకున్నాడు దశరథరామయ్య గారు. యశోద చల్లటి మజ్జిగ పెద్ద గ్లాసులో నిండా తెచ్చింది. ఇచ్చింది మురళికి, తాతగారికి. మురళి కడుపులో ఆకలిని, కంటి మీద నిద్ర తోసుకొస్తోంది. అలాగే గ్లాస్ అందుకుని గడగడా తాగేసి గ్లాస్ అందించాడు. తాతగారు టక్కున లేచి మజ్జిగ తాగేసి మళ్ళీ పడుకుని ఉత్తరీయం కొంగు ముఖం మీదకు కప్పేసుకున్నాడు. యశోద ఆ గ్లాసులు పట్టుకుని మురళిని చూస్తూ నిల్చుంది. మురళి ఇబ్బందిగా కదిలి నేలచూపులు చూస్తూ కూర్చున్నాడు. మురళి బాబు, అక్కడ ఎన్నింటికి బయలుదేరారు? 4ంటికి. అబ్బా, చాలాసేపే అయింది. ఆకలి అవుతోంది కదూ. ఇదిగో మిమ్మల్నే. అప్పుడే నిద్ర? అయ్యో నారాత, కుర్రు కూడా మొదలెట్టేశారా? మీరెప్పుడు పట్టణం నుంచి వచ్చినా అన్నం అక్కర్లేకపోవటం అలవాటైనా పసివాడు మురళి ఆకలికి ఆగలేకుండా ఉన్నాడు. క్షణంలో పొయ్యి రాజి పెడతాను, కాస్త అన్నమైనా ఉడకేయండి, ఏ ఊరగాయ ముక్కో వేసుకోవచ్చు. దశరథరామయ్య గారు బలవంతంగా కళ్ళు తెరిచి, లేవలేనే యశోద, నువ్వే ఏదో ఒకటి పెట్టువాడికి, పోరా నాన్న యశోద దగ్గరికి అని తిరిగి ఉత్తరీయం మూసుకు పెట్టేసుకున్న దశరథరామయ్య గారు నిద్రకి ఉపక్రమించారు. మనవడు యశోద నీకేమవుతుందో అని వేసిన ప్రశ్న ఆయన్ని మూగవాడిని చేసేసింది. ఇలాంటి ఓ రోజు జీవితంలో వస్తుందని, తన మనవడిలా ప్రశ్నిస్తాడని తెలిసి ఉంటే, కాదు ముందు ఆలోచన చేసి ఉంటే బహుశా తన జీవితం ఇలా కాక మరోలా ఉండి ఉండేదేమో. ఆలోచిస్తూ అలసిపోయి నిద్రాదేవి ఒడిలోకి జారిపోయారాయన. ఇంక తెల్లారిన తర్వాతేగా కళ్ళు తెరిచేది. అయినా ఈ పాపిస్ చేత్తో అన్నం పెట్టి ఈ పిల్లాడి కులం ఎలా పోగొట్టను? వద్దు వద్దు, అంత పాపం నాకొద్దు అనుకుంటూ ఇంట్లోని డబ్బాలన్నీ వెతికి ఇన్ని అటుకులు పెరుగులో నానేసి తెచ్చి బాదం ఆకులో పెట్టింది. అప్పటికే నిద్రలో జోగుతున్న మురళి కళ్ళు మూసుకునే మింగేశాడు అటుకులు. చెయ్యి మూతి కడిగి ఎత్తుకు వెళ్ళి నవారు మంచం మీద పడుకోబెట్టడం కాస్త గుర్తు ఉంది మురళికి. తర్వాత బాగా నిద్ర పట్టేసింది. ఒక రాత్రివేళ మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. మెడవరకు కప్పిన దుప్పటి మీద ఓ చెయ్యి వేసి నేల మీద కూర్చుని తల మంచం కోటికి ఆనించి నిద్రపోతోంది యశోద. అమ్మా అన్నాడు చేత్తో తడిమి. చేతికి యశోద చెవులకి ఉన్న అదో రకం కమ్మలు, చేతికున్న లావుపాటి గాజులు తగిలేసరికి గుర్తుకు వచ్చింది తను తాతయ్యతో పల్లెకి వచ్చానని. ఈమె అమ్మ కాదు యశోద అని. ఇంక నిద్ర పట్టలేదు మురళికి. యశోదని కాస్త దూరంలో గుర్రు కొడుతూ వింత వింత శబ్దాలు చేస్తున్న తాతగారిని మార్చి మార్చి చూశాడు మురళి. ఏదో శబ్దం అయింది. మ్యావ్ అన్న శబ్దానికి భయపడుతూ తాతయ్య ఒక్క గావు కేక పెట్టాడు. యశోద ఉలిక్కిపడి లేచి, ఏం బాబు, ఏమైంది? గాబరాగా అడిగింది. పిల్లి. మురళి నోట్లోంచి మాటే రావటం లేదు. అదా, అది మన పెంపుడు పిల్లి. మరేమీ భయం లేదు, పడుకో. అయినా నేనుండగా నీకేం భయం అంటున్న మురళికి భయం పోలేదు. నిద్ర రావటం లేదు అన్నాడు. ఎలాగో నిద్ర రావటం లేదు? నేను జోలపాడనా చిన్ని కృష్ణ? నవ్వుతూ అంది. నా పేరు మురళీధర్. ముఖం చిట్లించి అన్నాడు. మురళీధరుడు కృష్ణుడేగా. మురళికి మరో పేరు ఉంది, చెప్పనా? నల్లనయ్య. కృష్ణుడికి వెన్నంటే చాలా ఇష్టం కదూ. మరి నీకో? తెల్లవారి నీకు తప్పకుండా వెన్నముద్ద పెడతాను, నిద్రపో అంటూ మెల్లగా వీపు తడుతూ, నల్లనయ్య నిద్రపో, చిన్ని కృష్ణ నిద్రపో అంటూ మెల్లగా పాడుతోంది యశోద. ఆ పాట వింటూ కళ్ళు మూసుకుని ఎప్పటికోగాని నిద్రపోలేదు మురళి. 4 రోజులు తాతగారి ఊరిలో ఉండి వచ్చేశాడు మురళి. వచ్చిన దగ్గర నుంచి వసపిట్టలా ఒకటే వాగుడు మొదలుపెట్టాడు. స్నేహితులందరినీ పోగు చేసి తన ఊరి విశేషాలు చెప్తున్నాడు హుషారుగా. ఆ ఊర్లో, అదే మా పల్లెలో తాతయ్య నా కోసం ఎంతో చక్కటి ముత్యాల పల్లకి దాచి ఉంచాడు. ఆ పల్లకీలో నేను పెళ్లికూతురు పెళ్లి చేసుకుని ఊరేగుతాం. అబ్బా, ఆ పల్లకి ఎంత బాగుందని! రంగురంగుల గాజు కొట్టాల ఆర్చీలుగా జలతారుగా మెలమెలా మెరిసిపోతూ ఎంత బాగుందని! కొత్తదంటే సరికొత్తది నా కోసమే దాచాడు మా తాతయ్య. అబ్బా, నాకు అది ఎంత బాగుందో చెప్పడం చేత కావటం లేదు, కానీ అద్భుతంగా, అందంగా, ఇంకా చాలా చాలా బాగుంది నిజంగా అన్నారు స్నేహితులందరూ ఏకకంఠంతో. నిజంగా, దేవుడు తోడు. అది చూస్తుంటే చప్పున దాన్నెక్కి ఊరేగితే ఎంత బాగుండు అనిపించింది. కానీ పెళ్ళికూతురే లేదు. నిరుత్సాహంగా పెదవి విరిచాడు మురళి. నీదంతా గ్యాస్. మురళి మాటలు స్నేహితులు కుతూహలంగా వినటం సహించలేని సూరి అసూయ పడిపోతూ అన్నాడు. అసలు ఏ విషయమైనా తను చెప్తే ఇంత ఆసక్తిగా వినని స్నేహితులు అదే మురళి చెప్తే నోలు తెరుచుకుని వింటారు. ఇదెప్పుడూ సూరికి చికాకు కలిగిస్తుంది. అసలు మురళి ఎవరిని కేర్ చేయడు. వాడి మాటే అందరూ వినాలి. అలా వింటేనే తను వాళ్ళ జట్టు ఉంటాడు. లేకుంటే కోపంతో ఏదో ఒక అల్లరి చేసి లేచి వెళ్ళిపోతాడు. ఆటల్లో, చదువులో ఎప్పుడూ సూరి మురళికి ప్రత్యర్థి. మొదటి క్లాసులో సూర్య ఫస్ట్ ఉండేవాడు. మురళి పట్టుదలగా చదివి ఆ ప్రథమ స్థానాన్ని సంపాదించుకున్నాడు. అంతే, మళ్ళీ సూర్య రెండోవాడిగా ఉండిపోవాల్సి వస్తోంది. ఇది తగని అసూయ కలిగిస్తూ ఉండటం సూరికి గ్యాస్ కాదు, నిజంగా నిజం. ఎంతెంత పందెం వేస్తావు?
మురళి సవాల్ చేశాడు సూరిని. ఓఎస్ ఎంతంత అంటున్న సూరిని రెక్క పట్టుకుని ప్రక్కకు లాగిన చంద్రం, మురళి, పెళ్ళికూతురు పెళ్ళికొడుకు రిక్షాలో ఆటోలో కారులో ఊరేగుతారు కానీ పల్లకి అంటున్నారే, అదెలా ఉంటుందో, దాంట్లో అసలు ఊరేగుతారో లేదో మేమెప్పుడు చూడలేదే. సరే, మీ తాతయ్య నీకోసం ముత్యాల పలికి చేయించాడే అనుకో, మరి దానికి ఇంజన్ అది ఉండదు కదా, మరెలా నడుస్తుంది? పెట్రోల్ తాగేస్తుందా? మరో కుర్రాడు బుర్ర కోక్కుంటూ అడిగాడు. అవేమీ ఉండవు, ముత్యాల పలికిని మనుషులే మోస్తారట. ఆ మాటకి వాళ్ళందరికీ చచ్చేంత నవ్వొచ్చింది. సూరి పగలపడి నవ్వి నవ్వి పొట్ట చేత్తో పట్టుకున్నాడు. చంద్రం నవ్వు ఆపుకుంటూ, అయ్యో సిగ్గు సిగ్గు, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని మనుషులు ఎక్కడైనా మోస్తారట్రా? చిచి, ఎగతాళి మొదలుపెట్టారు. పోండోయ్, మీకేం తెలుసు, చెప్పినా అర్థం చేసుకోలేని సొంటలు. నేను చూసి చెప్తున్నా, అర్థం కాదే మీకు? అసహనంగా అరిశాడు. అన్నీ అబద్ధాలే, పల్లకి ఎవరికీ ఉండదు. మా అమ్మ చెప్పింది, నీవన్నీ కోతలే. సూరి తన వైపు బలం ఎక్కువగా ఉండటం చూసుకుని ధైర్యంగా అనేశాడు. మురళికి ఒళ్ళు భగ్గుమంది. అంతే, విస్సురుగా లేచి సూరి జుట్టు పట్టుకుని వంచి వీపు మీద గబగబా గుత్తులు వేసేసి చెంపలు వాయించేశాడు. సూరి ఏడుపు విని వాళ్ళ అమ్మ వాకిట్లోకి రావటం చూసిన మురళి వాడిని వదిలి పారిపోయాడు. అయ్యో అయ్యో, వీడి ముఖం మండా, మా ఇంటి వాకిట్లోనే మా అబ్బాయినే అంతలేసి దెబ్బలు కొడతావా, నీ చేతులు విరిగిపోను అంటూ అన్నపూర్ణ దగ్గరికి చేతులు బారలు చేస్తూ వచ్చేసింది. ఏమమ్మా అన్నపూర్ణమ్మ, మేము అసలు ఈ వాడకట్టున కాపురం ఉండాలా లేక ఇల్లు పీక్కుని పోవాలా? నీ కొడుకు ఆగడానికి అంతు లేకుండా ఉంది. అలా వీపు విరిగేలా బాధేసి పారిపోయి వస్తాడా? పెద్ద గొంతుతో అరుస్తూ చెప్తోంది. అసలేం జరిగింది అని అన్నపూర్ణ అడిగినా ఆవిడ వినకుండా, నీ కొడుకు ముత్యాలపల్లికి ఎక్కి ఊరేగితేనే, ఊరేసుకు చస్తేనే మాకెందుకు, మా వాడిని అనవసరంగా వీపు చిట్లగొట్టి ఎందుకు పారిపోయాడు అంట. ఇది మొదటిసారా అంట, 30వ నీ కొడుకు ఇలా చేయటం. నువ్వు బుద్ధి చెప్పకపోతే నేనే పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించేస్తాను. ఆ పని చేయించకపోతే నా పేరు సూర్యకాంతమే కాదమ్మా. అసలు నీ కొడుక్కి ఒళ్ళంతా పొగరే, త్రాచు పిల్లలా బుసలు కొడుతూ ఉంటాడు. వాడి మాటకి ఇంట్లో ఎదురు లేదని బయట అలాగే సాగాలంటే ఊరుకుంటామా? చావు కొట్టి చెవులు మూసేస్తా. ఇంతకీ వాడేడి వెధవ, కనపడితే ఒళ్ళు చీరెద్దును. ఏమమ్మా మాట్లాడమే? నువ్వెప్పుడూ జవాబిచ్చావు కనుక ఇదిగో ఆఖరిసారిగా చెప్తున్నాను, ఒళ్ళు జాగ్రత్తగా ఉంచుకోమను. నేనసలు మంచిదాన్ని కాదు. నీ కొడుక్కి తలకాయంత పొగరైతే నాకు ఒళ్ళంతా పొగరని గుర్తుంచుకో. ఏదో ఇరుగు పొరుగు అని ఈసారి ఊరుకుంటున్నాను. ఆవిడ చిచ్చుపుడిలా లేచి అంతలోనే చల్లబడి వెళ్ళిపోయింది. అన్నపూర్ణకి నీరసం వచ్చేస్తోంది. ఏడీ మురళీగాడు అంటూ ఓ కర్రపుల్ల పుట్టుకుని ఇల్లంతా వెతుకుతుంటే అంతవరకు తండ్రి వ్రాతబల్ల క్రింద నక్కి కూర్చున్నవాడల్లా చెంగున గెంతి ప్రహరీ గోడ తూకేసి పారిపోయాడు. ఇంతలో నారాయణరావు కోర్టు నుంచి వచ్చాడు. భర్తను చూసి కోపాన్ని మింగేస్తూ లోపలికెళ్ళింది అన్నపూర్ణ. నారాయణరావు బట్టలు మార్చుకుని తీరుబడిగా కాఫీ తాగుతూ అన్నపూర్ణ ముఖంలోకి క్షణం చూసి, ఏమిటి, ఏదో పెద్ద తుఫానే వచ్చి వెళ్ళినట్టుంది అన్నాడు. సామాన్యంగా అన్నపూర్ణ భర్త కోర్టు నుంచి రాగానే ఏ విసుగు కలిగించే విషయమూ చెప్పదు. అందుకే ఏం లేదు అనేసింది. లేకపోవటం ఏమిటి, కలహకంఠిలా కర్ర పట్టుకుని ఇల్లు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నా ఎవరికోసం? ఏం మళ్ళీ మురళి ఏం తెచ్చాడు కొంప మీదకి? ఏమీ లేదురండి అని అప్పటికి ఊరుకుని రాత్రి తండ్రి కొడుకు కూతురు ఒకేసారి భోజనాలు చేస్తుండగా సాయంకాలం విషయం భర్తకి చెప్తుంటే మురళికి తల్లి మీద చాలా కోపం వచ్చేసింది. తప్పించుకుని పారిపోయేందుకైనా అవకాశం లేదు. తన కోపం అన్నం మీద చూపిస్తూ పెద్ద పెద్ద ముద్దలు చేసి మింగేస్తున్నాడు. అంతా విన్న నారాయణరావు ఆ విషయం ఎంతో తేలిగ్గా తోసేస్తూ నవ్వుతూ కొడుకు వైపు చూసి, మురళి, నీ ముత్యాల పల్లకి తాతయ్య ఎంత భద్రంగా దాచి కాపాడుతున్నాడో చూసుకొచ్చావా? నువ్వు పెద్దవాడివే, పెద్ద చదువు చదివి మంచి అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆ ముత్యాల పల్లకిలో ఊరేగుతూ వచ్చి మన ఇంట గృహప్రవేశం చేయాలి తెలుసా అన్నాడు. తండ్రి కోప్పడకుండా ఇలా సరదాగా కబుర్లోకి దిగేసరికి మురళికి హుషారొచ్చింది. నిజంగానే కదూ నాన్నగారు అన్నాడు. అనురాధ పెరుగు ముద్దలు తింటూ మూతిని ఎడంచేత్తో తుడుచుకుంటుంటే తల్లి అలా చేయకూడదని మందలిస్తూనే భర్తతో, మామగారు మురళి పెళ్ళి గృహప్రవేశం కూడా ఆ పాడుపడిన ఇంట్లోనే చెయ్యాలని పట్టుబడితే మాత్రం చాలా కష్టమే బాబు అంటూ నవ్వింది అన్నపూర్ణ. చిన్నాన్నంత చేదస్తుడు కాదనుకో, ఒకవేళ అలా అన్నాడా అక్షరాలా జరిగి తీరాల్సిందే. అప్ప ఆ పాత ఇంట్లో గృహప్రవేశం ఎలాగండి, కష్టం కదూ. అప్పుడే కొడుకు పెళ్లి జరగబోతున్నట్లు, మామగారు సగం కూలిన పురాతనపు ఇంట్లోనే గృహప్రవేశం చేయాలని పట్టుపడుతున్నట్లు ఊహిస్తూ బాధపడిపోతోంది అన్నపూర్ణ. నారాయణరావు భార్యను చూసి నవ్వి, సరే నీవిప్పుడే అలా బాధపడకు, పెరుగు వెయ్యి అన్నాడు కూతురు గ్లాసులోకి మంచినీడు వంపుతూ. నాన్నారు, ఆ ముత్యాల పల్లకి అప్పా ఎంత అందంగా ఉందని, చాలా బాగుంది. అది మాసిపోకుండా నిండా గుడ్డ కప్పి ఉంచారు.
అవును, అది నిజంగా ముత్యాల పల్లకియేనా? శ్రద్ధగా వింటావా నేను చెప్పేది? ఓ, వినటమే కాదు, బాగా గుర్తుంచుకుంటాను, చెప్పండి. కుదురుగా కూర్చున్నాడు. అనురాధకి ఇదేమిటో సరిగ్గా అర్థం కాకున్నా తండ్రి చెప్పింది తను వింటోంది. అన్నపూర్ణ కూడా సరదాగా వింటోంది భర్త చెప్పేది. ఆ ముత్యాల పల్లకికి చాలా చరిత్ర ఉందిరా మురళి. క్లుప్తంగానే చెప్తాను. దాన్ని మా నాన్న ఆఖరి తమ్ముడైన ఈ చిన్నాన్న కోసం ఎంతో సరదా పడి చేయించారు. అంత క్రితం అంత అందమైన ముత్యాల పల్లకి ఆ ఊరిలో గాని ఆ చుట్టుపట్ల గాని లేదంటే నమ్ము. ఆ పల్లకీలో మా నాన్న చిన్నాన్న కూడా పెళ్లి కొడుకే ఊరేగారని కలలు కనేవాడు. కానీ ఏం లాభం, తనకి తనుగానే ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. ప్రతి మనిషికి ఆ ముత్యాల పల్లకీలో ఎక్కే అదృష్టం జీవితంలో ఒకే ఒక్కసారి వస్తుంది. అది మర్చిపోయిన చిన్నాన్న యవ్వన గర్వంతో పెళ్లి నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత ఎంత విచారించినా ప్రయోజనం లేదు కదా. సరే, ఆయనకు అలా అయ్యింది. పోనీ ఆ అదృష్టం నాకు దక్కలేదు. సరే, నా విషయం యాదృచ్ఛికంగా జరిగిందే అనుకో. ఏది ఏవైనా ఆ పల్లకీ విలువ చిన్నానికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు. నిట్టూర్చాడు నారాయణరావు. అన్నపూర్ణ వంటగదిలోకి ఎప్పుడు వెళ్ళిందో చూడలేదెవరు. తర్వాత మెల్లగా వచ్చి, చిన్న వెధవవాడు, వీడి దగ్గర ఏమిటి మాటలన్నీ? మెల్లగానే అంది. అరే అవును కదూ, ఏమిటో చెప్పేశానా? సరే సరే అంటూ ఆ విషయం తప్పించేయడానికి ప్రయత్నిస్తున్నా మురళి వదలటం లేదు. మీరెందుకు ఎక్కలేదు నాన్నగారు? రెట్టించి అడుగుతున్నాడు. చూశారా అన్నట్టు చూసింది అన్నపూర్ణ భర్త కళ్ళలోకి. అదేమీ విననట్లు చేయి కడిగేసుకుంటున్న తండ్రితో, నాన్నారు, మరి పల్లెలో యశోదమ్మ అంటూ ఒక ఆమె ఉందే, ఆవిడ మనకి ఏమవుతుంది? తాతయ్యకి ఏమవుతుందో కూడా తెలియలేదు నాకు. చెప్పండి, ఆవిడెవరు? ఆ ప్రశ్నకి భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడ్డారు. ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. నారాయణరావు చేయి కడిగి లేచి వెళ్ళిపోతుంటే మురళి, నాన్నారు, నాకు జవాబు చెప్పనే లేదు అన్నాడు. మీ అమ్మని అడుగు హాల్లోకి వెళ్ళిపోయాడు. ఇలాంటివన్నీ నా మీదకి నెట్టడం ఎప్పుడూ అలవాటేగా. చిరచిరలాడుతున్న తల్లితో, అమ్మా నువ్వు చెప్పమ్మా, యశోదమ్మ ఎవరు? నాకు తెలియదు, మీ నాన్నగారినే అడుగు. వంటగదిలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. బావుంది. తాతయ్య ఏమో యశోదను అడుగు అన్నాడు. యశోద తాతయ్యనే అడుగు అంది. ఇక్కడ నాన్నారు అమ్మని అడగమన్నారు. అమ్మ నాన్నారనే అడుగు అంది. కానీ జవాబు మాత్రం ఎవరూ చెప్పలేదు. ఏంటబ్బా ఇది? మురళి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అనురాధ చేయి కడిగిలేస్తూ అన్నగారి ఆసరాతో కుర్చీ దిగి, అన్నాయ్, యశోదనే అడిగేయి, నువ్వెవరు అని అంది లంగాతో మూతి తుడుచుకుంటూ. గుడ్ ఐడియా అను. ఈసారి పల్లికి వెళ్ళినప్పుడు అదే చేస్తాను అనుకున్నాడు. అన్నయ్య, ఈసారి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తావా? ఓ తప్పకుండా చెల్లాయ్. అక్కడ యశోద ఉంది చూశావు? నేను చూడలేదుగా. అవును కదూ, నేను చెప్తాగా విను. ఆ యశోద చాలా చాలా మంచిది. నన్ను చాలా ప్రేమగా చూసింది. ప్రతి సెలవులకి తప్పక రమ్మంది. నన్ను ఒక్కడనే కాదు, నిన్ను కూడా తీసుకుని. ఆవిడ కాఫీ భలే బాగా చేస్తుంది. నువ్వు ఎప్పుడూ నా మాటకి ఎదురు చెప్పకుండా ఉంటే తప్పక తీసుకువెళ్తాను, సరేనా? అమ్మా, లోపల ఏం చేస్తున్నావమ్మా? ఇంతకీ యశోద నాకేమవుతుంది చెప్పనే లేదు. ఇక చదువు సంధ్య ఏమీ లేదు. వెధబాగుడు నువ్వు. పో చదువుకో. తల్లి ఆ కారణ కోపానికి భయపడి అనురాధ మురళి తమ చదువుల గదిలోకి వెళ్ళిపోయారు. మురళి పుస్తకం తెరిచాడు. అను ఆవలిస్తూ గడగడా పైకి తెలుగు పాఠం చదువుతోంది. అప్పప్ప, నోరు మూసుకోవే తల్లి, ఇక్కడ నాకు చదువు బుర్రకెక్కటం లేదు. నాకు అలా అయితే గానీ రాదు. రాకపోతే నోరు మూసుకు పడుకో. నాకు రేపు పరీక్షలు. 12 వరకు చదివినా తరిగేలా లేదు వెధవ నోట్సు. మురళి లైట్ తీసేసి టేబుల్ లైట్ వేసుకుని చదువులో మునిగిపోయాడు. నారాయణరావు 11 గంటల తర్వాత పడుకోబోతూ పిల్లల గదిలోకి తొంగి చూశాడు. మురళి ఏకాగ్రతగా చదువుకోవటం చూసి తృప్తిగా నిట్టూర్చి మంచం మీద వాలి కళ్ళు మూసుకున్నాడు. తన ఏకైక పుత్రుడు బాగా చదివి పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోవాలని ఆయన కలలు కంటున్నాడు. ఇప్పటి నుంచి అను మాత్రం ముసుగు బిగించి నిద్రపోతోంది. అప్పుడే పోనీలే ఆడపిల్ల, ఎలాగైనా పర్వాలేదనుకున్నాడు ఆయన. కాలచక్రం తిరిగిపోతోంది. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. మురళి 10వ తరగతి పరీక్షలు రాసి తాతయ్య దగ్గరికి వెళ్ళొస్తా అంటూ పేచీ పెట్టు కూర్చున్నాడు. అన్నయ్య నేను వస్తా అంటూ బయలుదేరితే అనురాధ. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. అక్కడికి పంపటం ఏమంత మంచిది కాదని ఎన్నిసార్లు చెప్పను? మురళిని ఇప్పటికి 4 సార్లు చెప్పిన మాటలు వినకుండా పంపారు. ఏమైనా సరే ఇంక అక్కడికి పంపడానికి వీల్లేదు. చూస్తున్నారుగా, అను కూడా బట్టలు సర్దేస్తోంది. ఖచ్చితంగా చెప్పేసింది అన్నపూర్ణ. నారాయణరావు ఇరుకుని పడిపోయాడు. కొడుకుని ఒప్పించడం చాలా కష్టమే అనుకుని, మురళి, ఆ పల్లెలో ఏముందిరా? మీ చిన్న మామయ్య రమ్మని రాశాడుగా, విశాఖపట్నం వెళ్ళు అని మురళికి నచ్చ చెప్పి పల్లె ప్రయాణం మానిపించి మేనమామ దగ్గరికి పంపేసరికి చాలా కష్టమే అయింది. అనురాధ, నేను మామయ్య గారి ఊరికి వెళ్ళను అని సణుగుతూ సర్దుకున్న బట్టలన్నీ తీసి గదిలో గిరాట కొట్టేసింది. ముసుగు బిగించేసింది.
అన్నపూర్ణ కూతుర్ని పలకరించకుండానే తన పని చేసుకుంటోంది. ఇది మరీ మంటలెత్తిస్తోంది అనురాధకి. నేను అన్నయ్యలా అబ్బాయినై ఉంటే వీళ్ళకెవరికీ చెప్పకుండానే తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయి ఆ యశోదను ఒకసారి చూసి వచ్చేదాన్ని అని బాధపడిపోయింది ఎంతోసేపు. ఆ రాత్రి భోజనం కూడా మానేసింది. అయినా అన్నపూర్ణ బ్రతిమలాడలేదు. లోపలే ఉడికిపోతూనే మర్నాడు తండ్రితో అన్నం తినేసింది అనురాధ. ఇంకా పల్లెలో మురళి రాక్ కోసం యశోద దశరథ రామయ్య గారు రోజులు గంటలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నారు. మురళి రాలేదు కదా, ఓ కాటు ముక్కైనా రాయలేదు. యశోద పోస్ట్ మ్యాన్ కోసం ఎదురు చూసి చూసి అతను మీకేం లేమ్మా యశోదమ్మ అనగానే నీరు కారిపోయి, అప్పే నేను ఉత్తరం కోసం కాదు, ఊరికనే నిల్చున్నాను వాకిట్లో, మీకేం లేవమ్మా యశోదమ్మ అనగానే అని పోస్ట్ మ్యాన్తో చెప్పింది. పోస్ట్ మ్యాన్ అప్పారావు ఉత్తరాల కట్ట చూసుకుంటూ, అట్టాగా, మనవడి ఉత్తరం కోసం కాపు కాసావేమో అనుకుంటున్నా. అవును, సెలవులకి మీ మురళీబాబు రాలేదులా ఉందే అంటూనే వెళ్ళిపోయాడు. రావాల్సిందే కానీ ఎందుకో రాలేదనుకుంటూ మర్నాడు అప్పన్న వచ్చే వేళకి లోపలే ఉన్నా అతను వెళ్ళిపోగానే బయటికి వచ్చి వసారా అంతా ఓసారి కళ్ళతోనే వెతుక్కుంటుంది. ఒకవేళ పిలవలేక ఉత్తరం గిరాటు వేసి వెళ్ళాడేమో అని. కానీ అక్కడ నిరాశే ఎదురవుతోంది. అలా 15 రోజులు ఎదురు చూడగా నారాయణరావు దగ్గర నుంచి కార్డు రానే వచ్చింది. ఆ ఉత్తరం ఇంగ్లీష్లో ఉంది. ఆ భాష తనకి రానందుకు బాధపడిపోతూ, ఏవండోయ్ వచ్చింది ఉత్తరం అంటూ గావుకేక పెట్టడం తడువు దశరథ రామయ్య గారు గబారున వచ్చి యశోద చేతిలో ఉత్తరం లాక్కుని చదువుతుంటే, ఏవండి మురళిబాబు వస్తున్నాడా ఆతృతగా అడిగింది. రాడుట, ఈ సెలవుల్లో మేనమామ దగ్గరికి వెళ్ళాడట. నీరసంగా ఉత్తరం మంచం మీద పడేసి ఆయన కూలబడిపోయాడు. ఈ విషయం ఇన్నాళ్ళ తర్వాతనా మనకి రాసేది? మంచి కొడుకే అయినా మురళిబాబు ఈ సెలవులకి ఇక్కడికి తప్పకుండా వస్తానని మాట ఇచ్చాడు. ఒకవేళ మేనమామ దగ్గర నుంచి ఇంటికి వెళుతూ ఇక్కడే దిగి తనని చూసిపోతాడేమో. మాట్లాడరేంటి, మీరు అలా ఉంటే నాకేం తోచదని ఎన్నిసార్లు చెప్పాను. యశోద, మనలాంటి వాళ్ళు మమతల్ని పెంచుకోకూడదు అన్నాడు పొడిగా. యశోదకి కోపం బుస్సున పైకొచ్చింది. అది తెలిసే కాబోలు ప్రతిరోజు ఆ ముత్యాల పల్లకి దగ్గర కూర్చుని మనవడి భవిష్యత్తు ఊహించుకుంటూ ఎన్నో కలలు కంటూ ఉన్నారు. దాన్ని కాపలా కాయలేక ఎంత హైరాణ పడిపోతున్నారో తెలియదు. దీనికోసం ఎన్ని విరోధాలు తెచ్చుకున్నారు, ఎంత నష్టపోయారు. మునసపు గారి అమ్మాయి పెళ్లికి ఈ పల్లకి కావాలని అడిగినా వీల్లేదని మీరు అన్నారనేగా కోపం వచ్చి కొట్లు పొలంలో పడి పాడు చేశాయని పందిరి దొట్లో పెట్టించాడు. అర్ధరాత్రి రౌడీ వెధవలకి తాగపోయించి ఇంటి మీదకి దొంగతనానికి పంపితే 4 బస్తాల ధాన్యం దోచుకుపోయారు. ఆ కొట్లాట్లోనేగా మోకాలి దెబ్బ తగిలి అడుగు తీసి అడుగు వెయ్యలేకేగా ఇన్నాళ్ళు బస్తీకి వెళ్ళి కొడుకుని మనవణ్ణి మనవరాల్ని చూడలేకపోయారే అని తెగ బాధపడిపోతున్నారు. ప్రాణం అక్కడ, శరీరం ఇక్కడ. అవునా కాదా? నిజం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మమకారం పెంచుకున్నది ఎవరు? మీకు పెళ్లి లేదు, పిల్లలు లేరు. అన్న కొడుకుని తల్లి తండ్రి లేనివాడిని ఇంతవాడిని అంతవాడిని చేశారు. కడుపు కట్టుకుని చదివించారు. ఆయన్ని లాయర్ని చేయడానికి మీరెంత కష్టపడ్డారో మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. మీరెంతగా ప్రాణంలో ప్రాణంగా చూసుకున్నా ఆయన ఏం చేశాడు? చెప్పకుండా స్నేహితుడి చెల్లెలి పెళ్లికంటూ వెళ్ళి ఏదో కట్నం డబ్బు కోసం తగు వచ్చి ఆ పెళ్ళి ఆగిపోతే ఆ పిల్ల కన్నీళ్లకు కరిగిపోయి మీ అబ్బాయి ఆ పిల్ల మెడలో మంగళసూత్రం కట్టేసి గప్చిప్గా ఇంటికొచ్చేసి 6 నెలల తర్వాత పెళ్ళైన మాట బయట పెడితే మీరేం చేశారు? మొదట ఆవేశపడ్డా తర్వాత సర్దుకుని కోడల్ని తీసుకురమ్మని పట్నంలో కాపురం పెట్టించారు. సరే అయిపోయింది. ఆయనకి ఓ ఇల్లు, ఇల్లాలు, పిల్ల, పాప అంటూ ఏర్పడ్డారు కదా. ఆయన బ్రతుకు ఆయన బ్రతుకుతున్నాడు కదా అని ఊరుకున్నారా మీరు? వాళ్ళ పిల్లల మీద బితరలేని మమకారం పెంచుకుని ఆ మురళిబాబుకి సెలవులు ఎప్పుడొస్తాయా, ఇక్కడికి ఎప్పుడొస్తాడా అని ఒకటే ఎదురు చూడటం. పైగా మీరు నాకు చెప్తున్నారా మమకారం పెంచుకోవద్దని? యశోద రోషంగా అనేస్తోంది. అసలు కంటే వడ్డీ ముద్దు అని నీకు తెలుసుగా అంటూ మంచం ఆరుబయట వేసుకుని దాని మీద పడుకుని ఆకాశంలోకి చూస్తూ ఆలోచిస్తున్నారాయన. యశోద ఇంకా ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. యశోద నారాయణని అసలు చదివించకుండా ఉండాల్సింది. ఏదో సంపాదిస్తున్నాడే కానీ మరేం పర్వాలేదనేంత ప్రాక్టీస్ లేదే. గాజుల మలారం భోజనానికి సరి అన్నట్టుంది వాడి పని. అసలు ఆ వృత్తిలో అన్ని ఒడిదుడుకులున్నాయని తెలిస్తే చదివించేవాడిని కాను. మరేం చేయించేవారు? బిఏ అవగానే మానిపించి గుమాస్తా చేయించేవారా? కాదు, ఎంఏ చేయించి ఐఏఎస్ కూర్చోబెట్టి కలెక్టర్ని చేసేవాడిని. అబ్బా ఎంత ఆశ! కలెక్టర్ గారి పినతండ్రి అని గొప్ప చెప్పుకోవాలనేగా. పోనివ్వండి, ఇప్పుడు మాత్రం పోయిందేముంది? మనవడిని చేయవచ్చు కదా. కలెక్టర్ తాతగారినని వెన్ను విరుచుకుని నడుస్తూ మీసం మెలేయొచ్చు. యశోద పరిహసిస్తూ అంది. అక్షరాల అలాగే చేసి తీరుతాను, చూస్తూ ఉండు గర్వంగా అన్నారు దశరథ రామయ్య గారు. అప్పుడే మనవడు కాలేజీలో అడుగు పెట్టలేదు. కలెక్టర్ అయిపోయినంతగా పొంగిపోతున్నారు పిచ్చి మహారాజులు నిట్టూర్చింది యశోద. చూస్తూ ఉండగానే రోజులు, నెలలు, సంవత్సరాలు ఎంత త్వరగా తిరిగిపోతున్నాయే యశోద. మన పరిచయం నిన్న మొన్న అయినట్టే ఉంది కదా.
కానీ 25 సంవత్సరాలు దొర్లిపోయాయి చూడు. నీ వయసు 50లోకి వస్తోంది. నా తల పూర్తిగా బట్టతలైంది, మీసము నెరిసిపోయింది అంటూ నవ్వారాయన. అప్పా, ఎన్నాళ్ళకి మీ నోటి నుంచి విన్నాను ఈ మాట. పెద్దతనం వచ్చిందని ఒప్పుకోవటం. మీ కబుర్లకేం కానీ పాలు పిల్లి తాగిపోగలదు అన్నట్లు ఎర్రగేదే ఈయన మోపులైంది. రాత్రివేళ కాస్త కనిపెట్టి ఉండాలి. ఆవు పాలే సరిగ్గా ఇవ్వటం లేదు. మరో గేదెని కొనుక్కుందామా? చూద్దాంలే. సరే పడుకోండి, నేను వెళ్ళి లోపల పని చూసుకొస్తానంటూ లోపలికి వెళ్ళిపోయింది యశోద. మురళిబాబు 2 రోజులైనా వచ్చి వెళితే బాగుండేది. అయినా నేను తన కోసం ఎదురు చూస్తూ ఉంటానని తెలియదు. తనలో తనే బాధపడుతూ అలవాటుగా పని చేసుకుంటోంది యశోద. కాలచక్రం గిర్రుడు తిరిగిపోతోంది. మురళీధర్, అనురాధ కాలేజీలో చదువుతున్నారు. నారాయణరావు సంపాదన ఏమంత పెరగలేదు, కానీ ఖర్చు మాత్రం బాగా పెరిగిపోయింది. పల్లె నుంచి దశరథ రామయ్య గారికి ఆరోగ్యం బాగాలేదని ఉత్తరం వచ్చింది. వెంటనే ఇక్కడికి వచ్చేయండి చిన్నాన్న, మంచి డాక్టర్తో మందిప్పిస్తానని నారాయణరావు ఉత్తరం రాసినా ఆయన రాలేదు. 20 ఏళ్ల మురళి అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాడు. ఫ్యాషన్ కూడా పెరిగిపోయింది. అల్లరి తగ్గి మాటలలో నడకలో హుందాతనం వచ్చింది. చిన్నప్పటి ఆకతాయి మురళీనా వీడు అంటూ ఉంటారు దగ్గరి బంధువులు. అనురాధ ఓణీలు వేస్తోంది. సన్నగా పొడుగ్గా అందంగా బంగారు బొమ్మలా అయింది. అన్నగారితో చీటికి మాటికి చిన్నప్పట్లాగా తగుకి దిగటం మానేసింది. అన్నగారంటే నానాటికి అభిమానం ఎక్కువవుతోంది. ఈ ఇద్దరు పిల్లల్ని వారానికి ఒకసారన్నా వచ్చి కరువు తీరా చూసుకుని వెళ్లే దశరథ రామయ్య గారు ఈసారి 4 రోజులైనా అనారోగ్యం వల్ల రాలేకపోయారు. మురళి తండ్రితో, నాన్నారు, నాకెలాగూ కాలేజీకి సెలవే, ఇవాళే వెళ్ళి తాతగారిని తీసుకొచ్చేస్తానంటూ బయలుదేరాడు. హఠాత్తుగా వచ్చిన మురళిని చూస్తూ యశోద పొంగిపోయింది. తాతగారి ఆరోగ్యం ఏమీ బాగాలేదు. వెంటనే బయలుదేరదీశాడు. బస్సు వరకు కిరాయి బండి కట్టించాడు. యశోద ఇదివరకు తను చూసినప్పుడులా లేదు. ఏదో దిగులు కనిపిస్తోంది ముఖంలో. చాలా పెద్దదైపోయినందువల్ల ముఖం అదోలా ఉంది. చెంపలపైన జుట్టు తెల్లగా నెరిసినట్లు కనిపిస్తోంది. హుషారుగా నవ్వుతూ ఉండే యశోద అదోలా ఉంటే మురళికి బాధగా ఉంది. అయినా మురళి ఏమీ మాట్లాడలేకపోయాడు. తాతగారిని బండి ఎక్కించి ఆ బండి వెంట నడుస్తున్న మురళిని 4 వీధులు దాటే వరకు అనుసరిస్తూనే ఉంది యశోద. అబ్బా, ఇంకా ఎంత దూరం వస్తావు యశోద? వెళ్ళు ఇంటికి, త్వరగా వచ్చేస్తాగా దశరథ రామయ్య గారు అంత నీరసంలోనూ నవ్వేస్తూ అన్నారు. యశోద ఆగిపోయింది. బండి ముందుకి సాగిపోయింది. మురళి క్షణం అక్కడే ఆగాడు. ఆమె కళ్ళు తడి కావటం గ్రహించిన మురళికి మనసులో తెలియని బాధ. యశోదమ్మ, నువ్వు బస్తీ రాకూడదు? ఇప్పుడు కాదు బాబు, ఎప్పుడూ ఇలాగే చెప్తావు, కానీ ఎప్పుడొస్తావో పోనీ చెప్పు. నీ పెళ్లికి తప్పకుండా వస్తానుగా. యశోద ముఖంలో నవ్వు పులుముకుని అంది. సరే, గుర్తుంచుకో. మరి నేను వెళ్ళొస్తాను, వెంటనే ఉత్తరం రాస్తాలే, సరేనా? సరే. ఉబికి వచ్చే దుఃఖాన్ని దిగముంగుకుంటూ వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయింది యశోద. మురళికి బాధగా ఉంది. యశోదతో వెళ్ళి ఆమెను ఓదార్చాలని ఉన్నా తాతగారి బండి ముందుకు వెళ్లటం గుర్తొచ్చి బలవంతంగా నడుస్తూ బండిని కలుసుకున్నాడు. తాతగారిని బస్సులో జాగ్రత్తగా తీసుకువచ్చాడు మురళి. డాక్టర్ వచ్చి చూసి మందు ఇచ్చి వెళ్ళాడు. అన్నపూర్ణవి ఈ కళ్ళతో మామగారికి లోటు రాకుండా చూస్తోంది. కాలేజీ నుంచి ఇంటికి రాగానే బట్టలైనా మార్చుకోకుండా తాతయ్య దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పటం అలవాటైపోయింది మురళికి, అనురాధకి. అలవాటు ప్రకారం కాలేజీ నుంచి వస్తూనే తాతగారి దగ్గర కూర్చుని కబుర్లు మొదలుపెట్టాడు మురళి. అనురాధ వచ్చేసింది. అను చెప్పే కబుర్లకి దశరథ రామయ్య గారు పగలపడి పెద్దగా నవ్వేస్తుంటే మురళికి పల్లెలో ఆ పాత ఇంట్లో ఒంటరిగా దిగులుగా కూర్చునే యశోదే గుర్తుకొస్తూ ఉంటుంది. యశోద ఒంటరిది, ఆమె సర్వస్వం ఈ తాతయ్యే అనే విషయం ఎప్పుడో గ్రహించాడు మురళి. తను మొదటిసారి పల్లెకి వెళ్ళినప్పుడు, తాతయ్య, ఈ యశోద ఎవరు? నీకేమవుతుంది? పోనీ నేనేమని పిలవాలి అనే అమాయకంగా వేసిన ప్రశ్న గుర్తుకొచ్చి తనలో తానే నవ్వుకుంటాడు. యశోదనే అడుగు అని తాతయ్య, మీ తాతగారినే అడుగు అని యశోద అన్నప్పుడు నిజంగా ఆ ఇద్దరి మీద కోపం వచ్చి ఆ కోపంలో యశోదని రెట్టించి అడిగాడు, నువ్వెవరో నీకే తెలియదా అని. అప్పుడు యశోద ముఖంలోని భావాలను ఇప్పుడు గుర్తుకు తెచ్చుకుంటూ బాధపడతాడు. నేనెవరో నాకే తెలియదు మురళీబాబు, నాకు తెలిసిందల్లా నేను యశోదని, అయినా నన్ను యశోద అని పిలవకూడదు అన్నది. అప్పుడు ముఖం కిందకి దించుకుని నేలచూపులు చూస్తూ సరే అలాగే అన్నాడు. అంతే. అప్పటినుంచి యశోదమ్మ అని పిలవటం అలవాటు చేసుకున్నాడు మురళి. మురళి అలా పిలిచినప్పుడల్లా ఏంటి చిన్ని కృష్ణ అని చిరునవ్వు నవ్వుతుంది. ఆ నవ్వంటే మురళికి తగని ఇష్టం. ఇవన్నీ గుర్తుకొచ్చి తనలో తనే నవ్వుకున్నాడు మురళి. ఇంతలో తండ్రి కోర్టు నుంచి రావటంతో మురళి లేచి బట్టలు మార్చుకునేందుకు గదిలోకి వెళ్ళాడు. పూర్ణ, ఇవిగో బత్తాయిలు, ఇవి రసం తీసి చిన్నాన్నకివ్వు అని భార్యకు అందిస్తూ ఉంటే అన్నపూర్ణ, ఏంటిది తక్కువ తెచ్చారు అంది. రేపు ఇంకో డజన్ తెస్తాలే అంటూ బట్టలు మార్చుకోవడానికి వెళ్ళాడు. అదంతా వింటున్న దశరథ రామయ్య గారు బాధపడిపోతూ, వీడిలా ప్రతిరోజు లెక్క పెట్టినట్టు సంపాదిస్తూ ఇంకా పిల్లలిద్దరి కాలేజీ చదువులు ఎలా పూర్తి అవుతాయి? అను పెళ్ళి ఎలా కాను?
ఈ రోజుల్లో కట్నాలు చూస్తే ఆకాశానికి అంటుతున్నాయే. 10,000 లేందే సరైన వరుడు రాడు. వీడి దగ్గర చూస్తే 10 వందలైనా ఉన్నట్టు లేదు. ఎలా చేస్తాడు పిల్ల పెళ్ళి? విచారపడుతున్నారాయన. అను బంగారు బొమ్మ, సుగుణాల రాశి. అయితే ఈ రోజుల్లో రూపాన్ని గుణాన్ని చూసి చేసుకునే రాజకుమారులు ఎక్కడున్నారు? బత్తాయి రసం తాగండి మామగారు. అన్నపూర్ణమ్మ గ్లాస్ అందించింది. ఆలోచనలు కట్టిపెట్టి కోడలి చేతిలోని గ్లాస్ అందుకుంటూ ఉండగా నారాయణరావు లుంగి కట్టుకుని తువ్వాలు భుజం మీద వేసుకుని ఓ కుర్చీ లాక్కుని పినతండ్రి దగ్గర కూర్చుని భార్య అందించిన కాఫీ తాగుతూ, చిన్నాన్న, పెదనాన్నగారి కూతురు రాజేశ్వరి అక్కయ్య రాయపూర్ నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నట్లు ఉత్తరం రాసింది. బావుగారు రిటైర్ అయిపోయారంట. ఇక్కడ ఓ ఇల్లు కొనుక్కుని ఇక్కడే సెటిల్ అయిపోతామని, ఏదైనా ఇల్లు ఉంటే రాయమని రాసింది. ముందు మన ఇంటికే రమ్మని ఇవాళే జవాబు రాసేశాను. రెడీగా ఓ ఇల్లు కూడా అమ్మకానికి ఉన్నట్టు తెలిసింది. అది చూసి వాళ్ళకి నచ్చితే కొనేయవచ్చు. అలాగా? వాళ్ళు చాలా సంవత్సరాలుగా ఉత్తర దేశంలోనే ఉండిపోయారు. ఈ మధ్య మరీ రాకపోకలు తగ్గిపోయాయి. ఇక్కడే ఉంటే నాకు దగ్గర. ఇద్దరిని చూస్తూ ఉంటాను. నాకెవరున్నారు? పెద్దన్నయ్య కూతురుగా అది, చిన్నన్న కొడుకుగా నువ్వు, ఇంతేగా అన్నట్లు రాజేశ్వరి దగ్గర మన మురళి ఈడువాడే కొడుకున్నాడు కదా. వాడి మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నట్టు రాసినట్టు గుర్తు. బహుశా ఆఖరి సంవత్సరం కాబోలు. వాడి పేరు గిరిధర్. నేను 4 ఏళ్ల క్రితం రాజేశ్వరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడిని చూశాను. పిల్లాడు బాగుంటాడురా. వాడు కాక మరో 2 ఆడపిల్లలు. పెద్దది సునంద, మన మురళి కంటే కాస్త పెద్దది. అక్కయ్య పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత నేను చూడలేదు. తను ఒక్కరితే వచ్చి వెళుతూ ఉంది కదా. అవును నారాయణ, మన అను పెద్దదైంది కదా. దాని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టవద్దు. నారాయణరావు జవాబు చెప్పలేదు. అన్నపూర్ణ అందుకుని, నేనెప్పటినుంచో చెప్తున్నాను కానీ వినిపించుకోవటం లేదు అనేసింది. భార్య మీద చిరాకు వచ్చింది నారాయణరావుకి. అను పెద్దదైందని తనకు తెలియదు. మంచి సంబంధం చూడాలని, పెళ్లి చేసేయాలని కూడా తెలుసు. కానీ పెళ్ళంటే మాటలా? డబ్బు కావాలి. కట్నం సంగతి అలా ఉంచి ఖర్చుకైనా 4,000 లేవు. ఎప్పటికప్పుడు సంసారపు ఖర్చులు, పిల్లలిద్దరి చదువు, ఇంటికి వచ్చిపోయే అతిథులు, అభ్యాగతులు, ఇవన్నీ సవరించుకునేసరికి శక్తి సరిపోతోంది. ఇంకా నిలవ వేయటం ఎక్కడా? ఇవన్నీ తలుచుకుంటుంటేనే తన వృత్తి మీద తనకే కోపం ముంచుకొస్తుంది, విసుగు కలుగుతుంది. బ్రతకలేని పడిపంతుల్లాంటిదే ఫైలు లేని ప్లేడరీగిరి కూడా. ఈ వృత్తిలో కొందరు వేలు లక్షలు సంపాదించడం చూసిన పినతండ్రి అబ్బాయిని ప్లేడర్ చేయాలని కలలు కన్నాడు. బిఏ పాస్ కాగానే లాచ దూతావురా అని అడిగితే, మీ ఇష్టం చిన్నానా అన్నాడు ఆనాడు. అప్పుడు ఏ లైన్లోకి పోతే మంచిదో తెలిసేడిస్తే కదా. లా డిగ్రీ తీసుకుని ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత కానీ ఈ వృత్తిలోని బాధకాలు అర్థం కాలేదు. అందులోనూ ఈ వృత్తిలో అనుసరించవలసిన కొన్ని పద్ధతులంటే తనకి అసహ్యం. ఇది వెధవ పని. దీనికంటే పల్లెటూరులో 4 ఎకరాల పొలం ఉంటే సొంత వ్యవసాయం చేసుకుని బతకటంలో సుఖం ఉంది. కానీ ఆ భూమి అమ్మేసేగా చిన్నాన్న ఈ చదువు చదివించింది. ఆలోచిస్తున్న నారాయణరావుని ప్రేమగా చూస్తూ, నారాయణ అన్న పిలుపు ఎంతో తీయగా వినిపించి తలెత్తి చూశాడు. రాజేశ్వరి రావటం మనకి మంచిదేరా. అను పెళ్లిని గురించి దిగులెందుకురా నాయనా అంటూ ధైర్యం చెప్తున్నాడు. మురళి గదిలో టీ తాగుతూ కూర్చున్నాడు. తాతగారు తండ్రి మాట్లాడే మాటలు శ్రద్ధగా వింటున్నాడు. ఇంకా వాళ్ళ సంభాషణ ఆగిపోయింది. మురళి ఆలోచనలు మరోవైపుకు మళ్ళాయి. మొదటిసారి పల్లె వెళ్ళినప్పుడు ఒకరోజు యశోద, మురళి బాబు, ఇవిగో ఈ బాదం పప్పులు నీకు ఇష్టమంట కదా అంటూ గుప్పెడు పప్పులు కాగితంలో పోసి ఇచ్చింది. చాలా బాగుంటాయి యశోదమ్మా అంటూ అన్నీ తినేసి చివరికి ఒక్కటి మాత్రం మిగిల్చి, మరి నీకో ఇది తిను అంటూ యశోద గుప్పెట్లో కుక్కాడు. యశోద నవ్వుతూ, ఇది నువ్వే తిను బాబు అంటూ గట్టిగా ముద్దు పెట్టుకుంది. చిచి ఎంగిలి అంటూ తను పుక్కని షర్టుతో తుడుచుకున్నది అప్పుడప్పుడు గుర్తుకొస్తూ ఉంటుంది. రాత్రిపూట దగ్గర కూర్చుని ఎన్నెన్నో కథలు కబుర్లు చెప్తూ ఉంటే తనకి నిద్ర కళ్ళ మీదకి వస్తూ ఉంటే యశోద నవ్వి లేవదీసి మంచం మీద పడుకోబెట్టి మంచం క్రింద కూర్చుని చెయ్యి తన వీపు మీద వేసి మెల్లగా తడుతూ సన్నని కంఠంతో, చిన్ని కృష్ణ నిద్రపో, నల్లనయ్యా నిద్రపో అని పాడేది. ఒకరోజు తను అడిగాడు, యశోదమ్మ నీకు శ్రీకృష్ణుడంటే ఇష్టమా అని. మురళీధరుడంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అని ఎదురు ప్రశ్న వేసింది. అంతే, తనకి ఎందుకో సిగ్గు వేసింది. దుప్పటి ముఖం మీదకి లాగేసుకున్నాడు. ఇంత పెద్దవాడైనా మురళికి ప్రతిరోజు రాత్రి నిద్రపోయే సమయానికి యశోద పాడే ఆ పాట వినిపిస్తున్నట్లే ఉంటుంది. ఆ పాట గుర్తుకు రాగానే ఆ పల్లెటూరు, సగం పడిపోయిన పురాతనపు ఇల్లు, చిక్కటి చీకటి, బిరుకు పలికే నక్షత్రాలు, ఆ ఇంటికి కాస్త దూరంగా వేప చెట్టు మీద నుంచి తెరలుగా వీచే గాలి, తన క్రాఫ్లోకి వేళ్లు పోనిచ్చి మెల్లగా సర్దుతూ పాట పాడే యశోదమ్మ గుర్తుకొస్తూ ఉంటారు.
ఈ జరిగిపోయిన సంఘటనలు గుర్తుకొస్తుంటే చాలా మధురంగా ఉంటాయి. అయితే తను ప్రతి సెలవుల్లోనూ యశోదమ్మ దగ్గరికి వెళ్ళటం తల్లికి అసలు ఇష్టం లేదనే సంగతి ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నాడు మురళి. యశోదమ్మ అంత మంచిది కాదా? మరి అమ్మకెందుకు కోపం? ఆలోచిస్తున్నాడు మురళి. ఇదివరకు వచ్చే చుట్టాలతోనే విసిగిపోయే మురళికి మళ్ళీ ఈ రాజేశ్వరి ఎవరు బాబు అనిపిస్తోంది. వరుసకి అత్త అవటం బాగానే ఉంది, కానీ వీళ్ళెలాంటి మనుషులో, వాళ్ళంతా హై క్లాస్ అంటుంది అమ్మ అప్పుడప్పుడు. వాళ్ళెన్నాళ్ళుంటారో, ఇంకా చదువు సాగుతుందో లేదో, ఒకవైపు పరీక్షలు వచ్చి పడుతున్నాయి అనుకుంటూ విసుగ్గా లేచి స్నానానికి వెళ్ళాడు మురళి. తండ్రి తాతగారు మాట్లాడుకునే మాటలు తనే కాదు అను కూడా శ్రద్ధగా వింటుందనేది గ్రహించిన మురళికి నవ్వొచ్చింది. రాజేశ్వరి, ఆమె భర్త ప్రసాదరావు పిల్లలతోనూ సామానుతోనూ వచ్చేశారు. నారాయణరావు చూపించిన ఇల్లు భార్యాభర్తలకి నచ్చింది. వెంటనే కొనేశారు. వారం రోజులు తమ్ముడి ఇంట్లో ఉండి స్వంత ఇంట్లో గృహప్రవేశం ఆర్భాటంగా చేసి వెళ్ళిపోయారు. రాజేశ్వరి కొడుకు గిరిధర్ తెల్లగా పొడుగ్గా అందంగా ఉంటాడు. ఆఖరి సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. సెలవులు కాగానే తిరిగి గిరిధర్ వెళ్ళిపోయాడు. అతను కాక మరిద్దరు ఆడపిల్లలు. రాజేశ్వరమ్మకి పెద్దమ్మాయి సునంద నల్లగా బొద్దుగా గుమ్మటంలా ఉంటుంది, కానీ పాట అద్భుతంగా పాడుతుంది. ఎస్ఎల్సీతోనే చదువు ఆపేసి ఇంట్లో కూర్చుంది. ఇక రెండో అమ్మాయి ఈ ఊరు వచ్చి బిఏలో చేరాలని ప్రయత్నం. ఇందరికి అందానికి తోడు చలాకితనం ఎక్కువ. ఎంతో కొత్త వాళ్ళైనా క్షణంలో పరిచయం చేసుకుని స్నేహం పెంచేసుకుంటుంది. నెల రోజులన్నా కాకుండానే ఎవరితోనూ స్నేహితుల్ని సంపాదించేసింది. ఏవేవో ప్రోగ్రాములంటూ తిరుగుతోంది. ప్రసాదరావు ఆడపిల్లలకి చాలా స్వేచ్ఛ ఇచ్చేశాడు. సునంద సామాన్యంగా ఒంటరిగా ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళదు. సినిమాలకైనా తల్లిదండ్రులతో అప్పుడప్పుడు వెళుతుంది. అయితే ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తనే స్వయంగా చూసుకుని తెచ్చుకుంటుంది. మంచి పుస్తకాలు కొనేయటం, అవి భద్రంగా దాచుకుని చదవటం అమ్మాయికి చాలా సరదా. తండ్రి ఇద్దరు కూతుళ్ళకి సాదర ఖర్చుగాను ఇచ్చే డబ్బు ఇందిర బట్టలకి టాయిలెట్ సామానులకి ఎంత ఆడంబరంగా ఖర్చు చేస్తుందో సునంద ఆ డబ్బుని పుస్తకాల కింద ఖర్చు చేస్తుంది. తల్లిదండ్రుల పిల్లల అలవాట్లు దేన్ని కాదనరు. గిరిధర్కి చెల్లాయిలిద్దరూ అంటే తగని ప్రేమ. సునందకి తను అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని బాగా తెలుసు. లేని దానికోసం బాధపడటం అనవసరమని తెలుసు. కానీ ప్రసాదరావు కూతురికి లేని అందం డబ్బుతో పూడ్చి మంచి వరుడిని తెచ్చి త్వరగా పెళ్లి చేసేయాలని ఎన్నో విధాలా ప్రయత్నిస్తున్నాడు. ఎందరెందరి పెళ్లి కొడుకుల్లో చూస్తున్నాడు. ఇప్పటికి 3 సార్లు పెళ్లి ఇంటర్వ్యూలు అయ్యాయి. 3 సార్లు సెలెక్ట్ కాలేకపోయింది సునంద. ఇలా అప్పుడే 6 నెలలు జరిగిపోయాయి. ఈరోజు ఓ పట్టభద్రుడైన పెళ్లి కొడుకు సునందరి పెళ్లి చూపులు చూసి వెళ్ళిపోయాడు. కనీసం సభ్యత కోసమైనా ఉత్తరం రాస్తాలేంటి అని అయినా అనలేదని బాధపడిపోయింది సునంద. తన పెళ్లి కుదరటం లేదని తల్లిదండ్రులు లోపల ఎంత బాధపడిపోతున్నారో బాగా తెలుసు సునందకి. అయితే ఏం చేయగలదు? భగవంతుడు డబ్బుని మంచి తల్లిదండ్రులని ఇచ్చాడు. అయితే అనాకారితనం కూడా ఇచ్చాడు. ఎక్కువ అందం లేకున్నా, సామాన్యంగా ఉన్నా పర్వాలేదు. అంత అదృష్టం కూడా లేదు తనకి. పొట్టిగా లావుగా ఉండటం తండ్రి వారసత్వం. కర్మ. అత్త పోలిక రాకుంటే నా పోలిక రాకూడదు అని వాపోతూ ఉంటుంది రాజేశ్వరి. సునందకి అందంగా, తెల్లగా, సన్నగా, పొడుగ్గా, పాలరాతి శిల్పంలా ఉండాలని అనిపిస్తుంది. అలా ఎందుకు సృష్టించలేదు అని భగవంతుడి మీద ఎన్నాళ్ళు కోపం తెచ్చుకుని ఎన్నెన్నో రాత్రులు ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయేది. ఒకే తల్లి బిడ్డలు అయినా అన్నయ్యకి చెల్లయ్యకి ఇచ్చిన రూపం నాకెందుకు ఇవ్వలేదు అని వ్యధపడింది. ఈ వ్యధ వల్ల కలిగే ప్రయోజనం శూన్యమని తెలుసుకున్న మరుక్షణం నుంచి ఇంకా ఆ విషయం ఆలోచించడం మానేసింది సునంద. ఇంకా మనసు తేలికైంది. ఇప్పుడెప్పుడు చూసినా సునంద చిరునవ్వుతోనే గడిపేస్తుంది రోజులు. ప్రసాదరావు రిటైర్ అయిపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు అంతగా లేకపోవడంతో ఇక్కడికి వచ్చిన తర్వాత పురాణాలు, హరికథలు, గీతాపారాయణ అంటూ సత్కాలక్షేపం చేస్తున్నాడు. రాజేశ్వరమ్మ అంతే. వాళ్ళిద్దరికీ ఒక్కటే దిగులు, పెద్ద ఆడపిల్ల పెళ్లి చేయలేకపోతున్నామే అని. మెల్లగా తమరికి తమరే నచ్చ చెప్పుకుంటున్నారు. దేనికైనా టైం రావాలి, మన ప్రయత్నం వల్ల ఏం ప్రయోజనం అని. రాజేశ్వరమ్మ గీత వినటానికి దేవాలయానికి వెళ్ళింది. ప్రసాదరావు బజారుకు వెళ్ళాడు. ఇందిర స్నేహితులతో మ్యాట్నీకి వెళ్ళింది. సునంద ఒక్కర్తి ఇంటి ముందు ఉన్న చిన్న తోటలో కూర్చుని పుస్తకం పట్టుకుంది. కానీ ఆ నవల తలకెక్కటం లేదు. మనసు ఎక్కడెక్కడికో పరుగు తీస్తోంది. మురళి ప్రహరీ గేటు తీసుకుని లోపలికి రావటం కూడా గమనించలేదు. 2 నిమిషాల తర్వాత అలాగే నిలుచుని సునంద అన్నాడు మెల్లగా. సునంద ఉలిక్కిపడి తల తిప్పింది. ఓ నువ్వా, రా బావా అంటూ దగ్గరున్న మరో కుర్చీ అతనికి దగ్గరగా జరిపింది. సునంద మురళిని బావా అంటూ పిలుస్తుంది. అలా పిలవటం మురళికి నచ్చదు. పైగా ఏదో చేదు తిన్నట్లుగా ఉంటుంది. కొత్తలో ఒకసారి నన్ను అలా
బావా అని పిలవద్దు, నాకు నచ్చదు, మురళి అని పిలు అన్నాడు కూడా. అయినా సునంద తన అలవాటుని మార్చుకోలేదు. పైగా నాకు నిన్ను బావా అని పిలిస్తేనే ఎంతో బాగుంటుంది అంది. మురళి మాట్లాడలేదు. ఇంక సునంద ముఖం చిన్నపుచ్చుకుని పోనీలే మానేస్తాను సరేనా అంది. ఓహో, నీకు అంత తృప్తిగా అనిపిస్తే పోనీ అలాగే పిలువు అనేశాడు. అంతే. అప్పట్నుంచి ఈ బావా అనే పిలుపు అలవాటు అయిపోవటమే కాదు, చెవులకి ఎంతో ఇంపుగా వినిపిస్తూ ఉంటోంది. సునంద రూపం బాగులేకున్నా గుణం మంచిదని త్వరలోనే గుర్తించేశాడు మురళి. ఎంతో తీయగా ఎన్నెన్నో కబుర్లు చెప్తుంది. సునంద కబుర్లంటే చాలా ఇష్టం మురళికి. అందుకే మురళి అప్పుడప్పుడు ఇలా మేనత్త ఇంటికి రావడం అలవాటు చేసుకున్నాడు. రోజుకో రకంగా డ్రెస్ అయ్యి తిరిగే ఇందిర అంటే అసలు గిట్టదు మురళికి. ఆ అమ్మాయితో సాధ్యమైనంత క్లుప్తంగా మాట్లాడతాడు. ఇందరికి ఇది నచ్చదు. సునంద, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది, ఎవరూ లేరు అంటూ కుర్చీలో కూర్చున్నాడు. ఎవరెవరు ఏ పని మీద బయటికెళ్ళింది నవ్వుతూ చెప్పింది సునంద. అయితే ఇందిరతో నువ్వు సినిమాకి వెళ్ళలేదే? అలవాట్లేదు. అదీ కాక అది స్నేహితులతో కలిసి వెళ్ళింది. సునంద చేతిలోని పుస్తకం మూసేస్తూ అంది. మురళి ఈరోజు సునంద అలంకరణ ప్రత్యేకంగా కనిపించి ఆసక్తిగా చూశాడు. ఆకాశం నీలం రంగు జరీ బార్డర్ చీర, అదే రంగు జాకెట్టు, మెడలో లాకెట్టు చైను, చెవులకి పెద్దవే రింగులు, చేతులకు 2 జతల బంగారు గాజులు, తలలో పెట్టుకున్న కనకాంబరాల మాల సగం వాడి కుడిభుజం మీద నుంచి ముందుకు పడుతోంది. చల్లటి గాలికి చెదిరిన ముగ్గురులు ముఖం మీదకి పడుతుంటే అదో విధమైన ఆకర్షణ కలిగిస్తోంది. నల్లని బుగ్గలు గుండ్రంగా ఉన్నాయి. అసలు సునంద ప్రతిరోజు ఇలా ముస్తాబులో ఉండదు. ఎక్కువగా తెల్లటి ప్రింటెడ్ చీరలు, లైట్ కలర్ చీర కట్టుకుంటుంది. నగలంటే అసలు ఇష్టం ఉండదు, అందుకే పెట్టుకోదు. పారాటి జడని పెద్ద రిబ్బన్తో ముడివేసి సగానికి మడిచి కట్టేస్తుంది. అంత సింపుల్గా ఉండే సునంద ఈరోజు ఇంతగా ముస్తాబవడం ఆశ్చర్యపరిచి సునందని పరీక్షగా చూస్తున్నాడు. మంచినీళ్ళు కావాలా అంటూ జవాబు వినకుండానే చేతిలోని పుస్తకం అక్కడే పడేసి లోపలికెళ్ళింది సునంద. ఆ పుస్తకం అందుకుని పుటలు తిరిగేస్తుండగానే సునంద ప్లేట్లో టిఫిను గ్లాస్తో మంచినీళ్లు తెచ్చిచ్చింది. ఏమిటి, మంచినీళ్ళు తెస్తానని ఫలహారం కూడా తెచ్చావు? ఏదైనా విశేష వార్త చెప్తావా? ప్లేట్ అందుకుంటూ అడిగాడు. తినడం కోసమే ఇవన్నీ చేసింది అంతే. నీకు? తినే ఓపిక లేదు. పోనివ్వు, కానీ విషయం ఏమిటో చెప్పలేదు. ఇంకా అర్థం కాలేదు. పెళ్లి చూపులు చూసి చూడగానే ముఖం తిప్పేశాడు. నాన్నగారు 10,000 కట్నం ఇస్తా, స్కూటర్ ఇస్తా అని ఎన్ని చెప్పినా వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడా పెళ్లి కొడుకు. ఓ, ఇలా జరిగిందా? వెరీ సారీ సునందా. నొచ్చుకుంటూ పలహారం ప్లేటు అలాగే పట్టుకుని బాధగా అన్నాడు. మరి ఏమీ పర్వాలేదు. నీ మనసుకి బాధ కలిగించే విషయం తెలియక గుర్తు చేసి, నువ్వు అలా నొచ్చుకోవద్దు. నే అలవాటు పడిపోయాను. నేనేం బాధపడను కూడా. ఇంకా ఆ విషయం వదిలేద్దాం మురళి. టిఫిన్ తింటూ కబుర్లు చెప్పు. తినబుద్ధి కావటం లేదు. పోనీ ఒకటి నా కోసమైనా తీసుకో ఇందా అంటూ మైసూర్ పాక్ ముక్క ఇచ్చి తను తింటున్నాడు. సునంద ఆ ముక్క చేత్తో అలాగే పట్టుకుని మురళికిస్తూ, నేను ఈరోజు నీకోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాను. కాసేపు కబుర్లు చెప్పు. కాఫీ తాగి వెడుతూ కానీ బావా, నిన్నో విషయం అడగనా? ఓఎస్ అడుగు. టక్కుని జవాబు చెప్పేస్తాను. నాకంటే ఇంకాస్త పెద్దవాడివై ఉంటే ఎంత బాగుండును అనిపిస్తుంది. ఏ, అలా ఎందుకంటున్నావు? నాకు తెలియదు, కానీ ఈరోజు అలా అనిపిస్తోంది అంతే. నోనో సునంద, అలా జరిగి ఉంటే ఓ మంచి స్నేహితురాలిని పోగొట్టుకునేవాడిని. నీ దగ్గర ఇంత స్వతంత్రం నాకు ఉండేది కాదు. నిజంగా చెప్తున్నాను సునంద, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మనసులోని విషయం మరెవ్వరితోని చెప్పలేకున్నా నీతో చెప్పగలను. నీతో కబుర్లు చెప్పి ఇంటికెళితే ఎంతో హాయిగా ఉంటుంది. రాత్రి 2 వరకు చదువుకోగలిగిన శక్తి వస్తుంది. మన ఇద్దరి ఈ స్నేహం నాకెంతో అపురూపంగా అనిపిస్తుంది సునంద. బాంధవ్యం అస్సలు గుర్తురాదు. మరి నీకు? నాకు మాటల్లో చెప్పడం రాదు మురళి. నాకు అసలు నిజమైన స్నేహితుడివి నువ్వు ఒక్కడివే. సునంద కంఠంలో బాధతో కూడుకున్న తృప్తి ధ్వనించింది. నిజంగానే సునంద? నిజం మురళి. అసలు నా జీవితానికి ఒక చేదు నిజం. అసలు నా జీవితమే ఒక చేదు నిజం. సునంద గడ్డం కింద చేయి పట్టుకుని విషాదంగా నవ్వింది. మురళి టిఫిన్ ఎలాగో తిని ప్లేటు కింద పెట్టేశాడు. ఇంతలో రాజేశ్వరమ్మ దేవాలయం నుంచి వచ్చేసింది. మేనల్లుడిని పలకరిస్తూ, మురళి, ఎంతసేపైందొచ్చి? సునంద, బావకి కాఫీ టిఫిన్ ఇచ్చావమ్మా అంటూ కూర్చుంది. టిఫిన్ పెట్టాను, కానీ కాఫీ ఇవ్వలేదమ్మా, తెస్తాను అంటూ లోపలికెళ్ళింది. లోపలికి వెళ్లే కూతుర్ని వెనక్గా చూస్తూ నిట్టూర్చింది రాజేశ్వరి. అత్తయ్య, గీతోపదేశం ఎంతవరకు వచ్చింది అన్నాడు నవ్వుతూ. పిల్లకాకులు మీకేం తెలుస్తుందిరా? జీవితంలో బాధ్యతలు, బరువులు అవి మొయ్యటానికి ఎంత సహనం కావాలి, ఎంత శక్తి కావాలి. అవి తగ్గిపోతుంటే ఈ వేదాంతం వింటూ కర్తవ్య నిర్వహణకి శక్తిని కూర్చుకుంటాం మాలాంటి వయసు మళ్ళిన వాళ్ళం అంటూ నిర్లిప్తంగా నవ్వింది. నిజమే, వేదాంతం సంగతి అలా ఉంచి ఇప్పుడు నువ్వన్న మాటల్లోని సారమే నాకు అర్థం కాలేదు అంటూ నవ్వాడు. పోనివ్వు గాని తాతయ్య ఈ మధ్య పల్లె నుంచి రానేలేదుగా? రాలేదత్తయ్య.
సునంద కాఫీ తెచ్చింది. అది తాగేసి నేనింక వెళ్ళి వస్తానని చెప్పి ఇంటికి బయలుదేరాడు మురళి. కానీ దారిలో మళ్ళీ మళ్ళీ సునంద అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి. బావా, నాకంటే ఇంకాస్త పెద్దవాడివై ఉంటే బాగుండేది అనటంలో సునంద ఉద్దేశం ఏమై ఉంటుంది? అప్పుడు నా బుర్ర సరిగ్గా పనిచేయలేదు. ఏదేదో చెప్పేశాను, కానీ అసలు ఆ మాటల అర్థం లోతుగా ఆలోచించనే లేదు. ఆలోచనల్లో తేలిపోతూ ఇల్లు చేరాడు మురళి. అన్నపూర్ణ, నువ్వు సాక్షాత్తు కాశీ అన్నపూర్ణవేనమ్మా. నీ చేతి వంట తింటూ ఉంటే జిహ్వ లేచి వస్తుందనుకో. ఏం రుచి, ఏం రుచి! ఈ గుత్తి వంకాయ కూరలో అమృతమే పోసి వండినట్లుంది. ఏమ్మా, నేనో మాట చెప్తాను, సరిగ్గా విను. నేను అందరూ అనుకున్నట్లుగా అనేటట్లు కోర్టు పక్షినే అనుకో. వచ్చిన ప్రతిసారి మీ ఇంటికి వస్తాననుకో. అసలు ఎందుకు వస్తానంటావు? ఈ పట్నంలో ఇందరు చుట్టాలు ఉండగా నిన్ను, నీ ఇంటిని ఎందుకు వెతుక్కుంటూ వస్తానంటే నీకు బంధుప్రీతి ఎక్కువ కనుక, నాలాంటి పెద్దవాళ్ళంటే గౌరవం కనుక. ఇంకా నాకు దగ్గర చుట్టాలు ఉన్నారు. ఎందుకు? వాళ్ళిళ్ళకి వెళితే మనుషులని చూడగానే దెయ్యాలని చూసినట్టు ముఖం పెడతారు. ఇల్లు వాకిలి వదిలి వీరిళ్లలోనే తిష్టవేసి కేవలం వీరి ఇంటి మీద పడి తినేందుకే వచ్చామనుకుంటారు. ఇంకా వీళ్ళ పిల్లలున్నారు చూశావు, ఈ తరం పిల్లలు చాలా అసహ్యంగా ప్రవర్తిస్తారు. ఇవేం సత్రాలా అంటూ జోక్ చేస్తారు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇల్లన్న తర్వాత అతిథి అభ్యాగతి ఎవరూ రాకుండా ఎలా ఉంటారమ్మా? అసలు ఈ రోజుల్లో బంధు ప్రేమ ఎవరికి ఏడిసింది? నూటికి కోటికి ఉండేది ఇలాంటి అన్నపూర్ణ తల్లులకి తప్ప. ఏది గుత్తి వంకాయలు మరో 2000 అన్నట్లు మురళి, అను కూడా ఈ కారం తింటారా? వాళ్ళకి ఇవన్నీ తినటం నేర్పాలి. ఈసారి ఈ మువ్వ వంకాయలు, పొట్లకాయలు తప్ప పెరట్లో మరే కూర కాయటం లేదు. లేకుంటే ఇంకా తెచ్చేవాడిని. చాలు చాలు. అసలు నీ ఆత్మీయతకే నా కడుపు నిండిపోతుంది. అసలు మీ దంపతులని చూస్తుంటేనే నాకెంతో ముచ్చటగా ఉంటుంది. అన్యోన్య దాంపత్యం జన్మ జన్మల పుణ్యం. అది అందరికీ లభ్యం కాదమ్మా. ఇంకా ఆయన మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. వాకిట్లో అడుగుపెట్టిన మురళికి కాలేజీ నుంచి తిరిగి షికారు కంటూ బయటికి వెళ్ళి 8ంటికి ఇల్లు చేరటం బాగా అలవాటు. ఈరోజు అలా తిరిగి వచ్చేసరికి లోపల నుంచి ఈ మాటలని వినిపించి విసుగ్గా ముఖం పెట్టుకున్నాడు. అబ్బా, వచ్చాడు పిలక తాతయ్య. ఇతను వచ్చాడంటే చదువు సాగదు, నిద్ర పట్టదు అనుకుంటూ గదిలోకి వెళ్ళాడు. అప్పటికే అనురాధ క్లాస్ పుస్తకాలు పట్టుకుని టేబుల్ లైట్ దగ్గర కూర్చుంది. కాఫీ కానీ లౌడ్ స్పీకర్లోంచి వినిపిస్తున్నట్లు పిలక తాతయ్య గొంతు చెవులు చిల్లులు పడేలా చేస్తోంది. రేపు పరీక్ష ఎలా అని తలపట్టు కూర్చుంది. మురళి లోపలికి వచ్చి బట్టలు మార్చుకుంటూ ఉంటే అన్నయ్య అంది దిగులుగా. ఈ పిలక తాతయ్య ఒక్కడేనా? మరింకా దిగారా చుట్టాలు? లుంగి కట్టుకుంటూ అడిగాడు మురళి. ఈయన రాకముందే కావుడు పిన్నట ఎవరో. ఆవిడ దిగింది రిక్షా. అమ్మకు అసలే ఇవాళ ఆరోగ్యం బాగాలేదు. రిక్షా దిగిందో లేదో వెంట తెచ్చిన పెద్ద మూటడు బట్టలు మైలు పట్టాయని తడిపి పడేసింది. ఇంట్లో పట్టి ఉంచిన నీళ్ళన్నీ పారబోసేసింది. 25 బకెట్లు స్నానం చేసింది. అయినా పూర్తిగా స్నానం కాలేదుట. కుళాయి పోయింది. ఇంక తిట్ట పంచాంగం విప్పింది. చేతకాని చవట. గవర్నమెంట్ని నీళ్లు కూడా సరిగ్గా సప్లై చేయలేని మున్సిపాలిటీని ఓ నుయ్యైనా తవ్వించని ఇంటి వారిని, ఇలాంటి వెధవ ఇంట్లో 15 ఏళ్లుగా అద్దెకుంటున్న నాన్నగారిని దుమ్మెత్తిపోసింది. అబ్బా, బోరుగా ఉంది ఈవిడ వ్యవహారం. చెవుల్లో వేలు పెట్టుకుని కూర్చున్నాను. అయినా సరే ఆవిడ గొంతు వినిపిస్తూనే ఉంటుంది. ఇంతలో పిలక తాతయ్య కూడా దిగాడు. ఇంకా అయిపోయింది. అనురాధ నీరసంగా కుర్చీ వెనక్కి వారింది. చిచి, ఏం చుట్టాలో ప్రాణాలు తీస్తున్నారు. పట్టుమని 10 రోజులన్నా నాన్నగారు అమ్మ మనిద్దరూ ఉండలేదు. ఎప్పుడూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. అప్పప్ప, అసలు వీళ్ళిద్దరి వరుస చూస్తుంటే ఇప్పుడప్పుడే కదిలేలా లేరు. మనం ఏదైనా ఉపాయం ఆలోచించి వీళ్ళని సాగనంపేలా చూడాలి. నిజమే నీవన్నది, కానీ ఎలా అను? తీవ్రంగా ఆలోచిస్తూ అటు ఇటు పచారులు చేస్తున్నాడు మురళి. అను కూడా ఆలోచిస్తోంది. తట్టింది చెల్లాయి. ఓ రాత్రి వేళ వీళ్ళిద్దరి మూటాముల్లా గోడ అవతల గిరాటు కొడతాను. అదెవరో ఎత్తుకు చక్కపోతారు. ఇద్దరు కుయ్యో ముర్రో అంటూ ఏడ్చి వచ్చిన దారిని వెతుక్కుంటూ పోతారు. ఎలా ఉంది నా ఐడియా? బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ విషయం కానీ మనం చేసినట్లు అమ్మకి నాన్నగారికి తెలిసిందా కొంప మునుగుతుంది. నిజమే. మురళి మరో ఐడియా ఆలోచిస్తున్నాడు. విప్పిన షర్టు అలా చేత్తో పట్టుకునే. అనురాధకి అన్నగారంటే ఏ పనైనా త్వరపడి నెత్తిన తెచ్చుకుంటాడని భయపడుతుంది. అందుకే అన్నగారు ఏ సలహా ఇచ్చినా దూరం ఆలోచించి మరీ తన అభిప్రాయం చెప్తుంది. మురళికి కూడా ఏ పని చేయాలన్నా ముందు చెల్లాయికి చెప్పడం బాగా అలవాటు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా చేసినా వెంటనే చెప్పేస్తానా కానీ తృప్తి ఉండదు.
అన్న చెల్లెలు ఇలా ఎంత అన్యోన్యంగా ఉన్నా అప్పుడప్పుడు దెబ్బలాడుకోకుండా ఉంటారనేది అబద్ధం. వీళ్ళిద్దరికీ సామాన్యంగా తగు వచ్చేది ట్రాన్సిస్టర్లో హిందీ పాటలు వింటున్నప్పుడు, ఇంగ్లీష్ మ్యాట్నీలు చూడాలనుకున్నప్పుడు. అన్నపూర్ణమ్మ, నారాయణరావు ఇంగ్లీష్ సినిమాలు చూడరు. ఇంకా అనుని మురళి తీసుకువెళ్లాల్సిందే. తనని తీసుకెళ్లకుండా అన్నగారు వెళితే అనుకి చాలా గోల చేసేస్తుంది. మురళి విసుక్కున్నా అన్నపూర్ణమ్మ మందలిస్తుంది కొడుకుని. ఒక్కగానొక్క చెల్లెలు, తీసుకువెళ్ళరా అని. రద్దీగా ఉండే సిటీ బస్సులు, కొల్లేటి చాంతాడంతటి సినిమా క్యూల్లో చెల్లెలు వెంట ఉంటే మురళికి చిరాకు. అను రద్దీగా ఉన్న బస్సు ఎక్కినప్పుడు ఏ కుర్రాడన్నా కాస్త దగ్గరగా వెళ్తే చాలు మురళికి కళ్ళు ఎర్రబడి రక్తం ఉడికెత్తిపోయి ఆ కుర్రాడితో తగుకు దిగి షర్టులు చింపేసి సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే అనును తీసుకెళ్తే ఒక్కొక్కప్పుడు కాస్త కాస్త లాభము ఉంది. ఆడవాళ్ళ క్యూలో నుంచి ఇద్దరికి టికెట్లు తెచ్చే చెల్లాయంటే కాసేపు సంతోషపడిపోతాడు. ఈ జనంలో తోపులాటలో తను నలిగిపోనక్కర్లేనందుకు. ఇంటర్వెల్లో అనురాధ అన్నయ్య కోకోకోలా అని, చిప్స్ అని అడిగితే విసుగే. ఆ సినిమా హాల్లో స్నేహితులు ఎవరన్నా కనిపిస్తే అనుని పరీక్షగా చూసి ముఖం అదో మాదిరిగా పెడతారు, గర్ల్ ఫ్రెండా అన్నట్టు. ఆ కాస్త క్షణాల్లోనే వాళ్ళ కళ్ళల్లో అసూయ ప్రతిఫలిస్తుంది. మురళికి ఒళ్ళంతా భగ్గుమంటుంది. అయినా దాన్ని మింగేస్తూ వాళ్ళని తనే విష్ చేసి మా సిస్టర్ అనురాధ అంటూ పరిచయం చేస్తాడు. అప్పుడు ఆ ఫ్రెండ్ ముఖం క్షణం నల్లబడిపోయి అంతలోనే మామూలుగా అయ్యి ఈజ్ ఇట్ ఓకే ఓన్ సిస్టర్, నమస్తే మిస్ అనురాధ అంటూ పరిచయం చేసుకుంటూ ఉంటే అను బొమ్మలాగా అన్న ప్రక్కన నిలబడి నమస్తే అంటుంది, అందంగా చేతులు జోడించి. అయితే వాళ్ళు ఈ పరిచయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరీ చిటపటమంటుంది మురళి ముఖం. ఒకసారి ఇలాగే అనుని వెంట తీసుకుని ఇంగ్లీష్ మ్యాట్నీకి వెళ్ళాడు. చాలా రద్దీగా ఉంది. అను క్యూలో నిల్చుంది. మురళి ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని అటు ఇటు పచారులు చేస్తున్నాడు. ఓ ఫ్రెండ్ మురళి దగ్గరకు వచ్చి, మురళీధర్ మీ సిస్టర్ని నాకు ఓ టికెట్ తీసుకోమని చెప్పవు అంటూ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంటే కాదని ఎలా చెప్పగలడు? టికెట్ తీసుకుని ఇవ్వడంతో ఆ పరిచయం ఆగిపోతే ఒకే చోట కూర్చోవటం, సినిమా మీద కామెంట్ చేస్తూ కబుర్లో దిగడం ఇదంతా నచ్చదు మురళికి. అందరూ ఇలా చెయ్యరు అని మురళికి తెలుసు. ఓ మురళీధర్, ఈ అమ్మాయి మీ సిస్టరా, ఏం చదువుతోంది అంటూ మర్యాదగా అడుగుతుంటే మురళికి గర్వంగా ఉంటుంది. అప్పుడు అనుడి గురించి గడగడా చెప్పేస్తాడు గొప్పగా. అసలు అన్నగారి సినిమా విషయం వచ్చేసరికి ఎంత విసుక్కున్నా అనురాధ కోపం తెచ్చుకోదు. పైగా కాసేపు ఎంతో వినయ విధేయతల్ని ప్రదర్శిస్తుంది. మురళికి తెలుసు ఇదంతా దొంగ నాటకమని, మ్యాటే నుంచి రాగానే సమాప్తం అయిపోతుందని. అందుకే మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు. ఒకసారి అన్నా చెల్లెలు మొదటి ఆట సినిమాకు చూశారు. రాత్రి 9:30 దాటింది. ఎంతసేపు నిల్చున్నా బస్సు దొరకలేదు. ఆఖరికి ఎలాగో రష్గా ఉన్న బస్సుని లేడీస్ సైడ్ నుంచి చెల్లెల్ని ఎక్కమని తను ఎలాగో ఎక్కేశాడు మురళి. 2 స్టాపింగులు దాటిన తర్వాత కానీ కాస్త రష్ తగ్గలేదు. చెల్లెల కోసం వెతుక్కున్నాడు. అను కనిపించలేదు. క్షణం గుండె కొట్టుకుంది. బస్సు అంతా వెతుక్కుంటూ ప్రతి ఆడపిల్ల ముఖంలోకి పరీక్షిస్తుంటే అమ్మాయిల ముఖం గడ్డు పెట్టుకున్నారు. మరికొందరు ఉరిమి చూశారు. మరికొందరు సణుక్కుంటుంటే మురళికి ఒళ్ళు మండింది. మీ ముఖాలు ఎవరికి కావాలి? మా చెల్లాయి కోసం నేనేడుస్తుంటే అనుకుంటూ బస్సు ఆగ్గానే మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి బస్సు కోసం చూశాడు. కానీ దొరకలేదు. ఆటో అన్నా ట్యాక్సీ అన్నా మాట్లాడుకుందామంటే జేబులో ఎక్కువగా డబ్బులు లేవు. అప్పటికే 10 గంటలు కావస్తోంది. అను ఒంటరిగా ఏమైపోయిందో అనే భయం. తర్వాత ఏమన్నా కానివ్వని ఆటో చేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికే వర్షం ప్రారంభమైంది. సినిమా హాల్ దగ్గరే ఉన్న బస్టాప్లో అనురాధ కళ్ళనీళ్లు తిరుగుతుంటే బిక్కముఖం వేసుకుని గోళ్లు కొరుకుతూ ఆ రంగంలో కూడా కదలకుండా వణుకుతూ నిల్చుంది. అప్పటికే అను అలా ఒంటరిగా నిలబడిపోవటం చూసిన 2 కుర్రాళ్ళు పాటలు పాడుతూ అటు ఇటు పచారులు చేస్తున్నట్టు నటిస్తూ ఎక్కడికి వెళ్ళాలి అంటున్నారు. అనుకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. అన్నయ్యని మనసులో తిట్టుకుంటూ వెంటనే తిరిగి వచ్చేలా చేయి భగవంతుడా అని దేవుడికి ఎన్నో మొక్కులు మొక్కుతోంది. ఏ బస్సులో లేదని గ్రహించిన తక్షణం అన్నయ్య బస్సు ఊరికి మరీ వెనక్కి వచ్చేస్తాడు అనే ధైర్యంతో నిల్చుంది. ఆ రష్లో బస్సు ఎక్కలేకపోయింది. తన చేతకానితనానికి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నయ్య చేత ఎన్ని చివాట్లు తినాలో అని భయపడిపోతోంది. అన్నతో ఎన్నిసార్లు సినిమాకి రాలేదు, ఎప్పుడూ ఇలా జరగలేదు. కర్మ, ఇప్పుడే ఇలా జరగాలి. లేచి ఎవరి ముఖం చూశాను అనుకుంటుంటే మరీ భయం వేస్తోంది. ఇంతలో ఆటోలో వేగంగా వచ్చేసిన అన్నగారిని చూసి అన్నయ్య అంటూ గట్టిగా కౌగులించుకుని బావురుమంది. మురళికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పటి వరకు అనుని పహరా కాసే కుర్రాళ్ళు దూరంగా వెళ్ళి నిల్చుని తమాషాగా చూస్తున్నారు. సరేలే అమ్మా, పద పోదామంటూ అనునయంగా దగ్గరికి తీసుకుని ఆటో ఎక్కించి తను ప్రక్కన కూర్చుని పోనివ్వమన్నాడు. ఆటో వేగంగా వెళుతోంది. వర్షం మరీ పెద్దదైంది. ఇప్పుడు ఇక చెల్లి మీద జారిపోయి కోపం ముంచుకొచ్చింది. సిటీ బస్సు ఎక్కలేదు ఇన్నాళ్ళు బట్టి పట్నంలో ఉండి చిచి అంటూ ధూమ్ధాం మొదలెట్టాడు. ఇంక జన్మలో నా వెంట సినిమాకి తీసుకెళ్తారేమో చూడు. ఇదిగో అను, ఈ విషయం ఇంట్లో అమ్మకి కానీ నాన్నగారికి కానీ చెప్తావా? జాగ్రత్త. నా అసమర్థత అంటూ నాన్నారు అరగంట ఉపన్యాసం ఇస్తారు. నాకు అలాంటివి వినాలంటే ఒళ్ళు మంట. తెలుసుగా నీకు? అమ్మకి చెప్పొద్దు.
అమ్మయ్యో అని హడిలిపోయి నన్ను తిట్టేస్తుంది. అవన్నీ సరే, ముందు ఆటోకి డబ్బులు ఇవ్వటం ఎలా? అమ్మని అడిగితే అసలు విషయం బయటకు వస్తుంది. మరి ఎలా? మురళి తీవ్రంగా ఆలోచిస్తూ అన్నాడు. నా దగ్గర 3 రూపాయలు ఉన్నాయి అన్నయ్య, కానీ అవి అమ్మ బీరువాలో దాచానే. ఎలా? అంది తలగొక్కుంటూ. ఏడవలేకపోయావు. నీ వెధవ తెలివి తక్కువ వల్ల నాకు చివాట్లు. అదిగో ఇల్లు వచ్చేసింది, నేను ఇక్కడే ఉంటాను. నువ్వెలాగో వెళ్ళి ఆ డబ్బులు పట్టుకురా త్వరగా. బహుశా అమ్మ నిద్రపోతూ ఉంటుంది. నాన్నగారు ఇంకా ఆఫీస్ రూమ్లో ఫైల్స్ చూసుకుంటున్నారులా ఉంది. లైట్ వెలుగుతూ ఉంది. నీ దగ్గర అస్సలేమీ లేవా అన్నాయి? లేకేం ఉంది, కానీ రూపాయి సరిపోదు. పో త్వరగా. మురళి ఆటో దిగి అక్కడే నిల్చున్నాడు. అను లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత డబ్బు తెచ్చిచ్చింది. అమ్మయ్య, ఈరోజు నాన్నరితో ఎంత గొడవ జరిగేదో తప్పింది అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు. అన్నపూర్ణమ్మ పడుకునే ఇంత ఆలస్యమైందేరా నాయనా అంది. బస్సులు అందలేదమ్మా. ఇద్దరు ఒకేసారి అనేశారు. ఏం బస్సులో ఏంటో. సరే, కాళ్ళు కడుక్కుని బట్టలు మార్చుకొని అన్నం పెడతానంది లేవకుండానే. నువ్వు పడుకో అమ్మా, అన్నయ్య నేను అన్నం తినేసి తలుపులన్నీ వేసేస్తాం. అనురాధ అని బాత్రూంలోకి వెళ్ళిపోయింది. అను సుత్త ముద్దు కాదు అనుకున్న మురళికి మనసులో చెల్లెలంటే ప్రేమ పొంగి పొర్లింది. భోజనం చేస్తూ తల్లి ఇద్దరికీ అని ఉంచిన పెరుగు ప్రతిరోజు సగానికి పైగా తనే వంపేసుకునే మురళి ఇవాళ అనుకి ఎక్కువ వేసి తను మజ్జిగ పోసుకుని లేచాడు. ఇద్దరూ అన్నీ సర్దేసి తమ గదిలోకి వచ్చేశారు. అనురాధ ఆవలిస్తూ తన మంచం మీద పడుకుంది. మురళి చెల్లెలి మంచం మీదకి వచ్చి కూర్చుని, అమ్మా, ఇవాళ చాలా పెద్ద ప్రమాదమే తప్పింది కదూ. నాకు చాలా భయం వేసిందాను. నువ్వు అసలు బస్సు ఎక్కలేకపోయి ఉంటావనే అనుకోలేదు. అందులో రాత్రి సమయం. చాలా అదృష్టవంతులు. ఇంకెప్పుడు ఇలా జరగదులే అమ్మా. నిశ్చింతగా నిద్రపో. చెల్లెలికి మెడ వరకు దుప్పటి కప్పి తను చదువుకోవటానికి టేబుల్ దగ్గర కూర్చున్నాడు. కానీ చదువు తలకెక్కేలా లేదు. లాభం లేదనుకుని లైట్ తీయబోతూ చెల్లెలి వైపు చూశాడు. అను నిశ్చింతగా నిద్రపోతోంది. లైట్ తీసి తన మంచం మీదకొచ్చి కళ్ళు మూసుకుని పడుకున్నాడు. చాలా ఆలస్యంగా నిద్ర పట్టింది. కానీ ఆ నిద్రలో ఏవేవో కలలు. అనురాధ సినిమా హాల్ దగ్గర ఒంటరిగా వర్షంలో తడుస్తూ నిలబడినట్లు అన్నయ్య అన్నయ్య అంటూ ఏడుస్తున్న ఇద్దరు రౌడీలు అరుణి బలవంతంగా ఎత్తుకుపోతున్నట్లు తను వాడిని పట్టుకుని చితక్కొట్టి చెల్లెల్ని విడిపించాలని ప్రయత్నిస్తున్నాడే కానీ వాళ్ళు దొరకటం లేదు. అను అను అంటూ కలవరిస్తుండగానే మెలకు వచ్చేసింది. కళ్ళు తెరిచి అనురాధ మంచం వైపు చూస్తే నిశ్చింతగా నిద్రపోతోంది. అమ్మయ్య, ఇదంతా కలేనా? మనసు ఎంత బాధపడింది అని తనలో తనే నవ్వుకుని కళ్ళు మూసుకున్నాడు. చిన్నప్పటి నుంచి అన్నా చెల్లెలికి ఒకే గదిలో చదువుకోవటం, ఒకే మంచం మీద పడుకోవటం అలవాటు. అనుకి 9 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లి ప్రత్యేకంగా మరో మంచం ఏర్పాటు చేసింది. అయినా అనురాధ చాలాసేపటి వరకు చదువుకుని నిద్ర ముంచుకొస్తుంటే అలవాటుగా అన్నగారి మంచం మీదే పడుకుని నిద్రపోయేది. అన్నపూర్ణమ్మ చూస్తే విసుక్కుని అను మంచం మీదకి తీసుకువెళ్ళి పడుకోబెట్టేది. ఆమె చూడకపోతే ఇంకా మురళి చాలా పొద్దుపోయే వరకు చదువుకుని ఆవలిస్తూ నిద్ర ముంచుకు వస్తుంటే లేచి తన మంచం మీద వాలబోయి చెల్లెని చూస్తూనే విసుక్కుంటూ, ఈ దెయ్యానికి నా మంచం మీద కానీ నిద్ర రాదు అంటూ సణిగి మొద్దు నిద్రపోయే అనుని ఎత్తి ఆ పిల్ల మంచం మీదకి చేరేసి అమ్మయ్య అనుకుంటూ తన మంచం మీద ఒక్కడు విశాలంగా కాళ్ళు చాచుకుని పడుకుంటే కానీ హాయిగా నిద్ర రాదు మురళికి. ఇంకా ఇంటికి ఏ కొత్త చుట్టాలు వచ్చినా ఈ అలవాటుకు భిన్నంగా జరుగుతుంది. చెల్లాయి మంచం చుట్టాలకి వెళితే అను అన్నగారి మంచం ఆక్రమించుకుంటుంది. ఇంకా మురళికి చిరుచాప తిండు ఏ గతి. క్రింద పడుకుంటే మురళికి చస్తే నిద్రపట్టదు. ఆ చాప మీద పడుకుని అటూ ఇటూ దొర్లుతూ వచ్చిన చుట్టాల్ని మనసులో శపిస్తూ ఎప్పుడు పోతారా దేవుడా అని దండం పెట్టి ఎలాగో కలత నిద్రలోకి జారి పోతాడు. ఇలా తరచూ జరగటం ఆ అన్నా చెల్లెలికి అలవాటే. అయినా ఈరోజు మళ్ళీ ఇంటికి చుట్టాలు వచ్చారనేసరికి మురళికి కోపంతో ఒళ్ళు మండిపోతోంది. అను మరేం ఐడియా తట్టడం లేదు. పిలక తాతయ్య సంచి కావుడమ్మ మూట విసిరి పుచ్చుకుని ప్రహరీ బయట గిరాటు కొట్టాల్సిందే అన్నాడు విప్పి పట్టుకున్న షర్టు హ్యాంగర్కి తగిలిస్తూ. అవుననుకో, కానీ ఆ తర్వాత ఆ ఇద్దరికి రైలు ఛార్జీలకి నాన్నారే డబ్బు ఇవ్వాల్సి వస్తుంది. అసలే పిలక తాతయ్య అఖండుడు. పాయింటే అంటూ ఆ గదిలో అటూ ఇటూ షికారు చేస్తూ, అరే గదిలో నా మంచంతో పాటు నీ విక్రమార్కుడి సింహాసనానికి కూడా చెల్లెలి మంచానికి ముద్దుగా మురళి పెట్టిన పేరు స్థానం చల్లడం వచ్చిందే అన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. కావుడు పిన్ని ఒకటి, పిలక తాతయ్య ఒకటి, పేచీ లేకుండా పంచుకున్నారుగా అన్నట్లు ఈ కావుడు పిన్ని ఎందుకొచ్చిందో తెలుసా? నువ్వు చెప్పందే. అయితే శ్రద్ధగా విను. ఆవిడ ఊరికే ఎక్కడికి రాదట. నీకు పెళ్లి సంబంధం తెచ్చిందంట. పెళ్లి కూతురు ఎలా ఉంటుందంటే రంగు పాత చింతపండుతో పోటీ పడుతోంది. అయితేనే రంగు కొరుక్కు తింటారా, రూపం శాశ్వతమా, గుణం ప్రధానం. కానీ అందుకే పెద్దలు కులమిట్టి కోతిరైనా సరే పెళ్లి చేసుకోమన్నారు. ఇంకా ఆ పెళ్లి కూతురు ఇంటికి 50 మంది అతిథులు వార్నింగ్ ఇవ్వకుండా కట్టకట్టుకు వచ్చి పడ్డా అందరికీ శుభ్రంగా వండి వార్చేయగలదట.
మిరపకాయలు కారం ఎన్ని కిలోలైనా సరే మెత్తగా కుంకర్లా కొట్టేయగలదట. ఇంకా పప్పులు విసురుతుందంట, అంట్లుతో తోమేస్తుందంట, బట్టలు ఉతికేస్తుందంట, అన్నీ వండేయగలదు, తినేయగలదట. మరింకా అన్నగారి ముఖంలోని కోపపు ఛాయలు గమనిస్తున్నా ఆగకుండా అభినయిస్తూ చెప్పుకుంటూ పోతూనే ఉంది అనురాధ. అప్రస్తుత సంభాషణ చేస్తున్నావు అను తీవ్రంగానే అన్నాడు. హాయ్ రామ్. ఉరుము ఉరిమి మంగళం మీద పడిందంట. అలా ఉంది నీ వరస. ఆవిడ మనకి అమ్మమ్మ కాదు, బామ్మ వరస. ఆహా, అదీ కాదు. సరే, ఏదో వరస అనుకో. ఈ డైలాగులన్నీ నావి కావు మహాప్రభో, కావుడు పిన్నివి. ఆవిడని నాన్నారు, అమ్మ, చివరికి పిలక తాతయ్య కూడా కావుడు పిన్ని అంటున్నారు. నేను అలాగే అంటున్నాను సోదరా. అదే కాక ఆవిడ నీకు కాబోయే భార్యామణికి. స్టాప్ ఇట్. ఎస్ బ్రదర్. నోటి మీద వేలుంచుకుని బొమ్మలా కూర్చుంది అనురాధ. విసురుగా వెళ్ళిపోయాడు మురళి అక్కడి నుంచి. అన్నపూర్ణ, అబ్బాయి వచ్చినట్టున్నాడే. అబ్బో, చాలా పొడుగెదిగిపోయాడే. చిన్నప్పుడెప్పుడో చూశాను, అంతేగా. అరే, అచ్చంగా దశరథ అన్నయ్యలాగా గుర్తొస్తున్నాడు. వీడిని చూస్తుంటే ఆకుపచ్చని రంగు, ఒడ్డు, పొడుగు, ఆ నొక్కుల క్రాఫు, కాస్త వంగినట్టు నడవటం, ఇంతగా తాతగారి పోలికలు పుడికి ఎలా పుచ్చుకున్నాడే వీడు. ఆ ఛాతీ కూడా అంతే. అచ్చంగా దశరథ అన్నయ్య 25 ఫోటోలలో ఉన్నాడు వీడు. ఎంత చిత్రం ఏమిటో. రాకలు పోకలు లేదే చుట్టరికాలు దూరం అయిపోవు. నా ఆరోగ్యం బావులేక రాలేకపోయాను. వీడిని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నానే. లావుగా పొట్టిగా ఉన్న ఓ 60 ఏళ్ల ఆవిడ మంచం మీద కూర్చుని మురళిని సునిశితంగా పరీక్షిస్తోంది. ఆవిడ వాగ్ధాటి ఆగేలా లేదు. మురళికి అడుగు ముందుకు పడేలా లేదు. నడవటమే సరిగా రానివాడిలా వెళ్ళి కాళ్ళు కడుక్కుని పీట మీద భోజనానికి కూర్చుండిపోయాడు. మురళి కొత్త వాళ్ళెవరు అన్నం వడ్డించినా ముద్ద గొంతు దిగదు. అన్నపూర్ణ ఆరోగ్యం బాగులేకున్నా కొడుక్కి తనే వడ్డిస్తుంది, లేకుంటే అనురాధైనా పెడుతుంది. అనురాధ వచ్చి అన్నగారికి వడ్డించింది. కావుడమ్మ ఇంకా మురళిని పరీక్షిస్తూనే ఉంది. ఇంత రాత్రి వరకు ఎక్కడ తిరుగుతున్నావురా అంది దీర్ఘం తీస్తూ. వల్లకాట్లో అనబోయి మింగేశాడు. అన్నం ముద్ద నోట్లో పెట్టుకుని వెంటనే బాబోయ్ కారం కారం గబగబా గ్లాసుడు నీళ్లు తాగేశాడు. కావుడమ్మ మురళిని చూస్తూ విస్తుపోతూ, అయ్యో నరాత, ఈ కాస్త కారానికే ఇన్ని కన్నీళ్లురా. నీ కాబోయే పెళ్ళాం కొరివి కారం సుద్దలు మింగేస్తుంది. గుంటూరు గోంగూరలో పండు మిరప్పళ్ళు పోసి చేసిన పచ్చడి కచ్చా పచ్చగా తొక్కి పిరుసన్నంతో ఎత్తుకెత్తు కలిపి అంత నెయ్యి వెన్న వేసుకుని తింటూ, అమ్మమ్మ, రుచి స్వర్గానికి బెత్తడు ఎడంగా ఉందే అంటుందిరా. నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళకి ధైర్య సాహసాలు ఎలా వచ్చాయంటావురా? కారంలోనే ఉంది శౌర్యం అంతా. మా నాగనాంచారి ఉంది చూశావు, అది కొరివి కారం సుద్దలు మింగిన ఉగ్గిగిన్నెడైనా నీళ్లు తాగదు. పిల్లంటే పిల్లరాది బంగారు శిలాకి. రంభ, ఊర్వశి దీని ముందు బలాదూర్. పిచ్చి పిల్ల నిద్ర కాయలేదు. అందుకే ఊరక పొద్దు ముందు ఇంత అన్నం తినేసి ముసుగు తన్ని నిద్రపోతుంది. నువ్వు వస్తావని చూడాలని ఎంతోసేపు ఆ వసారాలోనే కాపు వేసింది. కానీ నువ్వు రాలేదు. పిచ్చి తల్లి అప్పుడే గురకలు పెడుతోంది. పోనివ్వు, తెల్లవారి చూసుకుందరు గానిలే. అయిన వాళ్ళమేగా ఎక్కడికి పారిపోతాం కనుక. నేను ఇప్పుడు వచ్చింది మీ ఇద్దరికీ లగ్గాలు పెట్టించడానికే. నిన్ను చూసిన తర్వాత చాలా సంతృప్తిగా ఉంది నాకు. ఇది నాయన సంగతి. మురళి తినే అన్నం ప్లేటు ఆవిడ ముఖాన్ని విసిరి కొట్టాలనిపించింది. అను పెరుగు పెద్దగా అరిచాడు. కావుడు పిన్ని, నువ్వు చెప్పేదంతా బాగానే ఉంది, కానీ నారాయణ కానీ అన్నపూర్ణమ్మ కానీ నీ మనవరాలిని చేసుకుంటావని ఒక్క మాట అన్నారా? వాళ్ళ మాట తీసుకోకుండానే లగ్నాలు అది అంటే ఎలా? ఖాయమని నువ్వు అనుకుంటే పెళ్ళి అయిపోతుందా? ఖంగు తగ్గుతూ లేచి వచ్చి ఒక్కో మాట అన్నాడు పిలక తాతయ్య. బాబాయ్, నీకు అలాంటి సందేహం అక్కర్లేదు. మా నాంచారి పుట్టడమే మురళి పెళ్ళాంగా పుట్టింది తెలుసా? ఇంక నువ్వెక్కడున్నా అసలే కోర్టు పక్షివి కదా, అందుకు చెప్తున్నాను. ఈ పెళ్ళికి వచ్చి కాస్త గాడిపోయే దగ్గర వంట వాళ్ళని అజమాయిషి చెయ్యాలి. మాకు అసలు పెద్ద దిక్కు నువ్వేగా. అసలు పెళ్ళిళ్ళకి చుట్టాలు మేకల మందల్లా తినడానికి వస్తారు కానీ మనకి సాయపడేందుకు వస్తారా? ఆడంగులున్నారంటే క్షణానికో చీర సింగారించుకోవటానికే సమయం చాలదు. మగవాళ్ళు పేకదస్తాలు కలపటానికే సరిపోతుంది. కాఫీలు తాగటం, పలహారాలు తినటం, సిగరెట్టు తాగటం ఇంతేగా. ఈ పేకట పిచ్చగాళ్ళని చూస్తూ ఉంటే చింతపరిక పుచ్చుకుని బాధాలనిపిస్తోంది. మరి నాకెవరు చెప్పు సాయపడేది? నువ్వు తప్ప. అందుకే ఇంతగా చెప్తున్నాను. నువ్వు నా మాట కాదన్నవని తెలుసులే. కావుడమ్మ ముసిముసి నవ్వుతూ తన వాక్చాతుర్యంతో పిలక తాతయ్య నోరు కట్టేయటానికి ప్లాన్ వేసింది. మురళి అన్నం తినటం మర్చిపోయి ఆ మాటలు వింటూ అలాగే కూర్చున్నాడు. అనురాధ
నీళ్ళ లాంటి మజ్జిగ కుమ్మరించి వెళ్ళింది. మురళి కంచంలోకి చూసి, ఛత్, ఇది మజ్జిగేనా అన్నాడు కోపంగా. కాదు, పంపులో నీళ్లు, గదిలో నుంచే జవాబు వచ్చింది. చెంబుడు నీళ్లు కంచంలో కుమ్మరించి లేచేశాడు. ఇంతకీ కావుడు, కట్టకారుకులు ఎంతిస్తావేంటి? పిలక తాతయ్య విషయం అంతటితో వదలక పొడిగించాడు. ఏ అలా అడిగావే? ఉరిమినట్లు చూస్తూ అంది. అబ్బే ఏం లేదమ్మా, తెలుసుకుందామని. అంతే కదా, చెప్తున్నాను విను. పల్లం పొలం 2 ఎకరాలు నాగరాంచారి పేరు రాసిస్తాను. బాబాయ్, పిల్లకిస్తే పిల్లాడికిచ్చినట్టు కాదా? ఇదే కాక 10 కాసుల బంగారం పెడతాను. ఏ సరిపోయిందా లేదా? ఇదైనా మన మురళికి పిల్లనిస్తున్నాం కనుక. నిజమే కానీ ఆ పల్లం పొలంలో రేగి కంప తప్ప ఏమీ పండదని ఎవరో అనగా విన్నాందే. అవును, బంగారం పూత, గాజులు, గొలుసులు చేయించావట, ఏ కంసాలి దగ్గర? కావుడు పిన్ని ముఖం మాడిపోయింది. అయినా గొంతు పెద్దది చేసి, ఇదిగో, తెలిసి తెలియక మాట్లాడకు. పల్లం పొలం స్వయంగా చేస్తే బంగారం పండుతుంది. అది సరే, నగల ఊసు నీకెందుకు? ఓ గొలుసన్నా గాజన్నా చేయించుకుంటావా? ఆవిడ మాట చురుక్కున తగిలిన పిలక తాతయ్య వెనక్కి తక్కకుండా, అవునే, ఈ మధ్య మీ పిన్ని, అదే మా ఆవిడ, గొలుసో గాజో అని ప్రాణం తీసేస్తోంది. మరి బంగారం ధర చుక్కలు చూస్తోందా? అందుకడిగాను. ఓ ఎప్పో, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకరి మాట ఒకరు గౌరవించుకునే ఆదర్శ దంపతులయ్యారన్నమాట. షష్టి పూర్తి చేసుకుంటావా? ఆ ఇద్దరి సంభాషణలు ఇప్పట్లో ఆగేలా లేదని అన్నపూర్ణ అబ్బబ్బా అని తల పట్టుకుంది. నాగనాంచారి గురక పెద్దదయింది. అనురాధ చెవుల్లో వేలు పెట్టుకుని చదువులో లీనం కావడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఇంకా మురళి పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. తండ్రి కనుక అడ్డం రాడనే ధైర్యం ఉంటే ఆ ఇద్దరిని ఇంటి బయటికి తోసి తలుపు గట్టిగా గడియ బిగించేసేవాడే. కానీ ఆ అవకాశం లేదే. ఆఫీస్ గదిలో ఫైల్స్ చూసుకుంటేనే నారాయణరావు అవి అలాగే వదిలి హాల్లోకి వచ్చి, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అట. అలా ఉంది మీ గొడవ. మురళి ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనంటున్నాడు. పైగా వాడి పెళ్లి విషయంలో మా పెత్తనం ఏమీ లేదు కనుక ఆ విషయం వదిలేయండి, ఖచ్చితంగా చెప్పి వెళ్ళిపోయాడు. కావుడమ్మ అయ్యో అయ్యో అంటూ నోరు కొట్టుకుంటూ, అలా అంటే ఎలారా నారాయణ? నాగరాంచారి పుట్టినప్పటి నుంచి మురళి పెళ్ళంగానే పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు మరొకటి చేత మంగళసూత్రం ఎలా ముడించుకుంటుంది? అసలు నేను ఎలా వేయిస్తాను? అయినా నీదేం లేదన్నావుగా, మురళినే అడిగేస్తాను అంటూ తన స్థూలకాయాన్ని మెల్లగా లేవనెత్తి మురళి గదిలోకి బయలుదేరింది. ఇంతవరకు వీళ్ళ సంభాషణ వింటున్న అన్నా చెల్లెలు అయ్యి బాబోయ్ అనుకున్నారు. అన్నాయ్, ఆవిడ వస్తోందిరా, కెవ్విమన్నట్లు కేక పెట్టింది అనురాధ. ఈ నాగరాంచారు ఎవరో నా ప్రాణానికి లంకిడీలా దాపురించింది. ఆ పిల్లని సరిగ్గా నువ్వు చూసావా? చూశాను, అచ్చంగా సోర్పడక చెల్లెల్లా ఉంటుంది అంది వచ్చే నవ్వు ఆపుకుంటూ. అన్నయ్య, ఆవిడ వచ్చేస్తోందిరా. మురళి కంగారు పడిపోతూ ఆవిడ నుంచి తప్పించుకునేందుకు దారులు వెతుకుతున్నాడు. ఆ గదికి మరో దారి లేదు. టక్కును చాప మీద పడుకుని ముసుగు పెట్టేసుకున్నాడు. ఒరే మురళి, బంగారు బాబు, ఏం చేస్తున్నావురా? ఇంకా చదువుకుంటున్నావా నాయనా? నా బంగారు తండ్రి. అరే నువ్వటే అను, మీ అన్న అనుకున్నానే, ఏడేవాడు అంటూ వచ్చింది. ఏ కుర్చీలో కూర్చుంటుందో అది విరిగిపోతుందేమోనన్న భయంగా చూస్తూ అనురాధ, అన్నయ్య నిద్రపోతున్నాడుగా, బాగా నిద్ర కూడా పట్టేసింది. కావుడు పిన్ని, నీకెవరు చెప్పారే ఈ వరస? అది సరే గాని ఇంతవరకు నువ్వు మీ అన్నయ్య చెవులు కొరుకుంటుంటే ఉన్నారుగా, అప్పుడే ఎప్పుడు నిద్రపోయాడే? పోని నిద్రపోయాడే అనుకో, కాస్త రేపు వాడితో మాట్లాడాలి. అన్నయ్యది కుంభకర్ణుడి నిద్ర అమ్మమ్మ, కాదు బామ్మగారు, కాదు అత్త. అన్నయ్య నిద్రపోయాడంటే ఇంకా ఏనుగులతో తొక్కిచ్చినా లేవడు, డప్పులు వాయించినా లేవడు, బిందెడు నీళ్లు కుమ్మరించినా నిద్ర లేవడు, పైగా రైలింజన్లా శబ్దం కూడా చేస్తాడు. అలాగా, నువ్వెళ్ళి ఓ బిందెడు నీళ్లు పట్టుకురా, లేపుదాం, నాకు అర్జెంటు పనే అనటం విన్న మురళి పెద్దగా గొర్రె పెడుతున్నాడు. కానీ ఒకవేళ చన్నీళ్లు తెచ్చి నిజంగా మీద పోసేస్తుందేమోనని లోపల భయపడిపోతున్నాడు. నీళ్ళ అమ్మ, బామ్మ, నీళ్ళ ఇంకెక్కడివి? అన్నీ నీ స్నానానికి అయిపోయాయిగా. అను సమయస్ఫూర్తికి మురళికి ముచ్చటేసింది. ఈ పిల్లగాడి పోరే కొట్టి ఉంటుంది. ఈవేళ పైసలు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. సరే, తెల్లవారదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోగానే మురళి గబాలను లేచి చెల్లాయ్ అంటూ చెయ్యి అందించాడు. థ్యాంక్ యూ అంటూ. అను నవ్వుని బిగపట్టుకుంది. అన్నయ్య అనుకుని అమ్మయ్య అనుకుని మురళి తెల్లవారకుండానే ఏ వైపు నుంచి పారిపోవాలా అని ప్లాన్ వేసుకుంటూ పడుకున్నాడు. ఇంకా పిలక తాతయ్య కావుడమ్మ ఎత్తుకు పై ఎత్తు ఎలా వేయాలా అని తీవ్రంగా ఆలోచిస్తూ నిద్ర పట్టక అటు ఇటు మంచం మీద దొల్లుతున్నాడు. ఎంత ఆశ ఈ కావుడికి! నేడో రేపో లాడికిని కూడా తీసుకోవటానికి రెడీగా ఉన్న మురళి లాంటివాడు ఈ దేప్యం మొకంది. నాగనాంచారికి మొగుడు కావాలి, వీల్లేదు, ఇది జరగకూడదు. ఎటు నుంచి నరుక్కు రావాలో బాగా ఆలోచించి మరీ దీన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టించాలి.
అనుకుంటూ ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు. సునంద, ఓ సునంద, వాకిట్లో నుంచే పెద్దగా కేక పెడుతూ వచ్చాడు మురళి. కంగ్రాచులేషన్స్ బావా, ఏది నోరు తెరు. 2 మైసూర్ పాకు ముక్కలు పట్టుకుని మరీ వచ్చింది సునంద. థ్యాంక్స్, అయితే రిజల్ట్స్ ముందే చూసావన్నమాట. అయినా నా నెంబర్ నీకెలా తెలుసు? నిన్నే అడిగి ఎప్పుడో నోట్ చేసుకున్నాను, నువ్వు మర్చిపోయావంతే. కానీ ముందు తిను. మురళి నోరు తెరిచాడు. సునందకి ఒకటి నోట్లో పెట్టి ఇందా ఇది తిను అంటూ అందించింది. అయితే ఈ రోజు నుంచి మురళీధర్ BA LLB అన్నమాట. అన్నమాటే. ఏది నువ్వు నోరు తెరు అని తన చేతిలోది సునంద నోటికి అందించాడు. భలేవాడివే, ఇదేం పని? కష్టపడి చదివి పరీక్ష పాస్ అయింది నువ్వు, మధ్య నాకెందుకీ స్వీటు? నన్ను చదివించినందుకు. పరీక్ష ఫీజు కట్టినా సరిగా చదవలేకపోయి పరీక్షకు అసలు కూర్చోవటం మొండికేస్తే మరేం పర్వాలేదు, ఉన్న టైంని వేస్ట్ చేసుకోకుండా చదివితే తప్పక పాస్ అవుతావని బోలెడంత ధైర్యం చెప్పి పరీక్ష కూర్చునేలా చేసినందుకు. క్లాసు రాకుండా పాస్ అయినని సంతోషంతో పాలు పంచుకుంటున్నావని. ఇందుకు అబ్బా సునంద, ఈ పరీక్షల పీడ విరగడైపోయింది. మెదడుకి ఎంత టెన్షను, బాప్రే వద్దు ఈ అవస్థ. తేలిగ్గా గాలి పీలుస్తూ అన్నాడు. అతని కళ్ళు సంతోషంతో మిలమిలా మెరుస్తున్నాయి. సునందకి సంతోషంగానే ఉంది. వెంటనే తనకి చెప్పిపోవటానికి వచ్చాడని మరీ సంబరపడిపోతోంది. కష్టపడకుండా డిగ్రీలు ఎలా వస్తాయి బావగారు? నవ్వింది సునంద. ఆ నవ్వులో శృతిని కలిపాడు మురళి. ఇంతలో ఎక్కడికో వెళ్ళిన ఇందిర వచ్చింది. మురళిని చూస్తూనే, హలో బావగారు, కంగ్రాచులేషన్స్. పరీక్ష కొండెక్కలేదుగా, పాస్ అయ్యారు కనుక ఈరోజు హోటల్లో పార్టీ, సినిమా వగైరా వగైరా. పారిపోయారు, క్షణంలో డ్రెస్ మార్చుకుని వచ్చేస్తాను. అక్క, ఈ శ్రీకృష్ణ పరమాత్ముడిని కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉండవే. మురళి జవాబు కూడా వినకుండా గబగబా లోపలికి పరిగెత్తింది ఇందిర. చచ్చాం, ఈ పిల్ల పట్టుకుంటే బంకలా వదలదు అనుకుంటూ ప్యాంటు చేపు తడిమి చూసుకున్నాడు. అందులో 2 రూపాయలు కాస్త చిల్లర తప్ప మరేమీ లేదన్నది గుర్తుకు ఉంది. ఎలా ఇప్పుడు ఆలోచిస్తున్నాడు మురళి. సునంద, సినిమాకి నువ్వు రాపోదాం, అనుకి కూడా చెప్తాను, ఆలోచన కట్టిపెట్టి అన్నాడు. ఇవాళ నేను రాలేను బావా, మరెప్పుడైనా తప్పకుండా వస్తాను, సరేనా? నీ ఇష్టం. కానీ ఇందిర వదిలేలా లేదే. సునంద చెప్పే జవాబు వినపడలేకుండా రాజేశ్వరి మేనలుడిని అభినందిస్తూ, సరిగ్గా చదవలేదంటూనే పరీక్ష పాస్ అయ్యరా మురళి అంటూ వచ్చింది. క్లాస్ లేదు, పాస్ మాత్రమేగా. భలేవాడివిరా, క్లాస్ రాకుండానే. కానీ మీ నాన్నలాగా ప్రాక్టీస్ పెడతావా, లేక LLM చదువుతావా? ఇవేం అక్కర్లేదని హాయిగా ఉద్యోగం వెతుక్కుంటావా? అదేది కాదమ్మా, బావా IAS కట్టి కలెక్టర్ అవుతాడు. నవ్వుతూ మురళి ముఖంలోకి చూస్తూ అంది సునంద. నిజంరా, అసలు ఆ పనే మంచిది. కాస్త కష్టపడాలి అనుకో. నీకిదా కోరిక? నేనేమో అనుకున్నాను. నా కోరిక కాదత్తయ్య, తాతయ్య కోరిక. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి కంటున్న కళ. అసలు నాన్నని కలెక్టర్ చేయాలని ఆయన కలలు కన్నారు. కానీ నాన్నగారు అవలేకపోయారు. ఇంకా మిగిలింది నేను వెళ్ళనన్నా తాతయ్య వినేలా లేడు. నేను ఈ పరీక్షకి ప్రిపేర్ అయ్యి వెళ్లాల్సిందేనే. అశ్రద్ధ చేస్తానేమో అని పరీక్షలు ఎప్పుడో రాయి నేను పల్లె నుంచి వచ్చి దగ్గరుండి చదివిస్తానని ఎన్నోసార్లు చెప్పాడు తాతయ్య. అబ్బా, ఎంత బరువైన బాధ్యత, ఎంత బరువైనదో ఇది. ఆయన ప్రయత్నలోపం చెయ్యనత్తయ్య నిట్టూర్చాడు మురళి. ఒకవైపు లా పాస్ అయ్యాడనే సంతోషంలో ఉన్న, మరోవైపు భవిష్యత్తులో IAS ఆఫీసర్ కావాలనే తాతగారి కోరిక తనని భయపెడుతోంది. శక్తినంతా ఖర్చు చేసి చదివినా ఫలితం ఎలా ఉంటుందో. 2 తరాల కోరిక నా భుజాల మీద వేశాడు తాతయ్య. ఈ కోరికనే తీర్చగలనా ఏమో. భగవంతుడి మీద భారం వేసి ప్రయత్నించడమే తను చేయగలిగింది. తనకి తనే ధైర్యం చెప్పుకున్నాడు మురళి. బావా, నేను రెడీ. టిప్ టాప్గా రెడీ అయి వచ్చింది ఇందిర. ఇప్పుడు టైం లేదే, మరోసారి తప్పక వెళదాం. నేనిప్పుడు వెళ్ళి అర్జెంటుగా తాతయ్యకి ఈ వార్త చెప్పాలి. ముందు సునందకి చెప్పాలని వచ్చాను. వెళ్ళొస్తానత్తయ్య. లేచాడు మురళి. నోనూ, అలా వీల్లేదు, ఇప్పుడు వెళ్ళి తీరాల్సిందే మొండికేసింది ఇందిర. అరే, సునందేమో ఇంకా తయారు కాలేదు, మా అనుకి చెప్పలేదు, మరి టైం ఏది? ఈ సాకులతో తప్పించుకుంటున్నావు. జేబులో డబ్బు లేదని చెప్పరాదు. పోనీ పర్సునే తెస్తాలే. స్కూటర్లో ఇద్దరం వెళితే టైం సరిపోతుంది. నువ్వు నా వెనక కూర్చో, లేకుంటే నీ వెనక నేను కూర్చుంటా. పదా, ముందు పోదాం. ఏమ్మా, బావతో సినిమాకి వెళ్తానే. మురళి చేయి పట్టుకుని బలవంతంగా లాగుతోంది. ఇలా చేస్తుందని ఇందరంటే ఒళ్ళి మంట మురళికి. తన ఇష్టం కోసం అవతలి వాడిని బొమ్మల్లా ఆడించి పని చేయించేస్తుంది. అదొక్కటే కాక ఏ చిన్న సందు దొరికినా ఎదుటివాడి నిస్సహాయతని పరిహసించి గర్వంగా నవ్వుతుంది. ఆ సమయాల్లో ఇందిర అందాల బొమ్మలా కాక రాక్షసిలా కనిపిస్తుంది మురళికి. లోపలే పళ్ళు కొరుక్కున్నాడు. రాజేశ్వరమ్మ కూతురి గారాపం చూసి మురిసిపోతోంది. తన చెయ్యి బలవంతంగా వదిలించుకోవాలని ప్రయత్నిస్తున్నా ఇందిర వదలటం లేదు. సునంద అంటూ ఏదో చెప్పబోతున్న మురళిని చెయ్యి గుంజి లాక్కెళ్ళింది. మురళి ఇక తప్పదన్నట్లు స్కూటర్ స్టార్ట్ చేశాడు. మురళికి స్కూటర్ నడపడం రాదని, ఈ సాకుతో తన వెనక అతను కూర్చోబెట్టుకుని సినిమాకి వెళ్లాలని ఇందిర కోరిక. అయితే స్నేహితుల స్కూటర్ నడపటం ఎప్పుడో నేర్చుకున్న మురళి
కూర్చుని స్టార్ట్ చేసేసరికి అయ్యగారికి బండి తోలటం వచ్చన్నమాట, అంతేనా, లేక ట్రాఫిక్ పోలీస్ మీద ఎక్కించేస్తావా అంటూ నవ్వి వెనక కూర్చుని మురళి భుజం మీద తలపెట్టాలని ప్రయత్నిస్తూ కుడి చెయ్యి అతని నడుం చుట్టూ వేసి మరీ దగ్గరగా ఆనుకుని కూర్చుంది. మురళిలో కసి పెరిగిపోతోంది. ఈ పిల్ల ఇష్టాయిష్టాలకి నేను తలవంచాలా, చూస్తాను, ఏ సైడు కాలువలోనైనా తోసి పారేస్తాను అనే ఆలోచన క్షణం బాగా ఉన్నా అలా చేయకూడదనుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అప్పటికే ఎరుగున్న స్నేహితులిద్దరూ దారిన పోతూ మురళిని వెనక వీపు మీద పడిపోతున్నట్లు కూర్చున్న ఇందిరని క్షణం ఆగి మరీ చూసి వెడుతున్నారు. స్కూటర్ సినిమా హాల్ వైపు కాక మరో దారి పట్టేసరికి ఇందిర, అరెరే ఏంటిదత్తా, మీ ఇంటి వైపుకా, నేను రాను రాను గోల పెడుతూ వీపు మీద చిన్నగా దెబ్బలు వేస్తోంది. మురళి జవాబు ఇవ్వకుండా ఇందిర గోల భరిస్తూ స్పీడుగా తీసుకొచ్చేస్తుంటే, బావా నువ్వు ఇలా తీసుకెళ్ళావంటే తూకేస్తాను, ఆపుతావా లేదా చెప్పు, సినిమా హాల్కి లేకుంటే తూకేస్తా బిగ్గరగానే అంటోంది ఇందిర. ఏయ్ తూకుతావా, నీ ఇష్టం, కాళ్ళు చేతులు సరిగ్గా ఉండక్కర్లేదా, కాస్త ఆలోచించుకో, మరదల పిల్ల ఇలా ఎప్పుడు చేయలేదు, అసలు చేస్తాడని కూడా అనుకోలేదు ఇందిర. ఎంత హఠం చేసినా మురళి కాస్త కూడా జంకలేదు. అంతే, ఇల్లు రాగానే దిగేసి, రండి మరదలు గారు, కాస్త కాఫీ తాగి వెళ్ళండి, మీ సింగారం మాను చూస్తే చాలదు, రండి. ఇందిర ముఖం ఎర్రగా కందిపోయింది. జవాబు చెప్పే లోపలే లోపల నుంచి అను గట్టిగా కేకపెట్టింది. అన్నయ్య, ఓ అన్నయ్య, తాతయ్య ఊరి నుంచి వచ్చాడు, నీకోసం చూస్తున్నాడు అంటూ. అరే, తాతయ్య దగ్గరికే నేను వెళదామనుకుంటే తాతయ్యే వచ్చేసాడా? ఇందిరను వదిలేసి లోపలికి పరుగు తీశాడు మురళి. మా తల పక్కకి ఒక్క తిప్పు తిప్పింది ఇందిర. కానీ మెడ నొప్పి పెట్టడం మినహా ప్రయోజనం లేదు. అక్కడ ఎవరన్నా ఉంటేగా. దశరథ రామయ్య గారు అప్పుడే వచ్చినట్లున్నారు. నీళ్లతో కడుక్కున్న ముఖం తుడుచుకోనే లేదు. కోడలు అందించిన మంచినీళ్ళు తాగుతూ మనవడిని ఓరగా చూసి లోపల సంతోషం పిల్లుపుకుతున్న మూతి బిగించి బయటికి తెలియనీయకుండా పడకుర్చీలో వెనక్కి వాలి చూస్తూ ఊరుకున్నారు. తనని చూడగానే గభాలను లేచి గట్టిగా కౌగిలించుకుంటాడని కూడా తాతయ్య ఉదాసీనంగా ఊరుకున్నందుకు ఆశ్చర్యపోతూనే ముందుకు వచ్చి కుర్చీ దగ్గరగా మోకాళ్ళ మీద కూర్చుని, తాతయ్య నేను పాసయ్యాను గట్టిగా అరిచాడు. అయినా తాతయ్య మాట్లాడలేదు. నీ దోస్తి కట్ అంది అనురాధ నవ్వుతూ. ఎందుకేమిటి? ఆయన నీ రిజల్ట్స్ ఈరోజు పేపర్లో వస్తాయని తెలిసి ఎండలో ఆదుర్దా పడుతూ పల్లె నుంచి బస్తీకొచ్చి పేపర్ కొనుక్కుని నంబర్ చూసి ఆ పేపర్ పట్టుకుని బస్టాండ్ నుంచి పడుతూ లేస్తూ ఇంటికొస్తే నువ్వేమో ఇంట్లో లేవు. పైగా అనుని ఇంక చెప్పనివ్వలేదు. ఓ అందుకా, సారీ తాతయ్య. అసలు ఈరోజు నువ్వు వస్తావనే సునంద దగ్గర నుంచి నేరుగా ఇంటికి వచ్చేసాను. ఇందిర సినిమాకి వెళదామన్నా అలాగేలే అని మస్కా వేసి సగం దూరం తీసుకొచ్చి ఆ స్కూటర్ మన ఇంటివైపు తిప్పేశాను. అరే అను, ఇందిర లోపలికి రాలేదు. కోపం వచ్చినట్లుంది బాగా. పిలువు రమ్మను. రానని వెళ్ళిపోయింది అన్నయ్య అంది వాకిట్లో నుంచి అనురాధ. అయ్యో పాపం, మురళి నొచ్చుకున్నాడు. దశరథ రామయ్య గారి ముఖం ఇప్పటికి విప్పారింది. మౌనవ్రతం వదిలేసి మనవడి చేయి పట్టుకుని ఒళ్ళోకి లాక్కున్నాడు. మురళి ఆ ఉసురికి తాతయ్య గారి ఒళ్ళో పడ్డాడు. మురళి క్రాఫ్ని ప్రేమగా నిమురుతూ లేవనెత్తి, కంగ్రాచులేషన్స్ మిస్టర్ మురళీధర్ అంటూ మనవడి చేయి పట్టుకుని ఊపేస్తున్న ఆయన కళ్ళలోని ఆనందం, వాత్సల్యం అర్థం చేసుకుంటూ అలా చూస్తూనే ఉన్నాడు. అలా చూస్తున్న మురళిని మరీ దగ్గరికి లాక్కున్నారాయన. ఇందిర వెళ్ళిపోయినట్టుందిరా, అన్నపూర్ణమ్మ లోపల నుంచే అంటే ఆ స్కూటర్ పిల్ల పోతే పోయిందిలే. అన్నయ్యకి కాఫీ టిఫిన్ త్వరగా తీసుకురామ్మా. నేను ఇవాళ పల్లెటూరు నుంచి వచ్చి బస్ దిగి పేపర్ కొందామని పెడితే అప్పా అక్కడ ఎంత గోలగా ఉందని అప్పుడే అయిపోయాయి అంటుంటే నేను నిజంగా చాలా భయపడిపోయి గుంపులో దూరి ఎలాగో ఓ పేపర్ కొన్నాను. వాడు రూపాయి తీసుకుని ఎంతకీ చిల్లరివ్వడు. గుంపులో వాళ్ళు నా చేతిలో పేపర్ బతకనివ్వరు. ఇప్పుడే ఇస్తాం సార్ ఒక్కసారి అంటూ, ఒక్కసారి తాతగారు మా అన్నయ్య నంబర్ చూస్తానని మరో కుర్రాడు, పోనీ నువ్వు ఒకటి కొనరాదు అబ్బాయి అని నేనంటే ఆ 12 ఏళ్ల కుర్రాడు పేపర్ కొనొద్దని, మా అన్నయ్య అలా కొని నంబర్ చూడటం ఇప్పటికి 5వ సారని, అలా అచ్చి రాలేదని చెప్పాడండి. అసలు రిజల్ట్స్ ఈరోజు వస్తాయనేసరికి నిన్నటి నుంచి చలిజ్వరం పట్టుకుంది. అందుకే ఈ తిరణాలకి నన్ను పంపించి మా అమ్మ అంటూ పేపరు అడిగాడా కుర్రాడు. పంపించింది మా అమ్మ అంటూ అడిగాడా కుర్రాడు. నీకు ఇస్తాను కానీ నా మనవడి నంబరు ముందు చూసి తర్వాత అని ఆ గుంపులో నుంచి బయటపడ్డాను. అయితే చేతిలోనే పేపర్ ఉంది. ఆ పేపర్లో నీ నంబర్ ఉందో లేదో చూడాలని తహతహలాడింది. కాదా, జేబులో నా చత్వారం కలజోడు లేదే, అది హడావుడిలో మర్చిపోయాను. నేను నంబర్ చెప్తాను, కాస్త ముందు నా నంబర్ చూసిపెట్టు అని ఆ కుర్రాన్ని ప్రతిమలాడుతుంటే ఓ పెద్దాయన వచ్చి ఆ పేపర్ కాస్త లాక్కుని ఒక క్షణంలో ఇస్తా అంటాడు. చెప్పొద్దు, నాకు ఒళ్ళు మండింది. ఏమండి, ఓ పేపర్ కొనుక్కోకూడదు అన్నాను. కాపీలు లేవటండి అన్నాడు ఆయన. ఏవి కాదు, బ్లాక్లో అమ్ముతున్నారంతే అన్నాడు మరో ఆయన. ఏది పేపరు?
క్షణంలో ఇచ్చేస్తా అంటూ ఓ యువకుడు ఆ పేపర్ కాస్త లాక్కుని పారిపోతున్నాడు. అయ్యో అయ్యో అని పరిగెత్తాను వాడి వెనక. పంచకుచ్చుళ్ళు అడ్డుపడి బోర్లా పడ్డాయి. మోచేతులు మోకోళ్ళు గోక్కుపోయాయి. అయినా అబ్బాయి అందలేదు. దొంగ దొంగ నేను అరుస్తుంటే పోలీస్ ఎక్కడా ఎక్కడా ఏం పోయింది అంటూ పారిపోయే కుర్రాన్ని పట్టుకు లాక్కొచ్చి ఏవెత్తుకుపోతున్నాడు అన్నాడు. పేపరు పేపరు అన్నాను లేదో. పోలీస్ ముఖం నల్లగా మాడిపోయింది. నంబర్ చూసి తెచ్చిస్తా అంతే. అంత గొంతు చిచ్చుకుంటావే ముసలాయనా అంటూ నా ముఖారు కొట్టాడు. అప్పుడు ఆ పేపర్తో ఆ కుర్రాడి సాయంతో ముందు నీ నంబర్ చూసి ఆ కుర్రాడి అన్నయ్య ముందు వెతుక్కునే వరకు ఆ కుర్రాడి నా అన్నయ్య నంబర్ వెతుక్కునే వరకు ఉండి పాపం ఈసారి అతని నంబర్ దొరకలేదు. వచ్చేసాము. తీరా వస్తే నువ్వు ఇంటి దగ్గర లేవు. మీ నాన్న కోటనిచ్చి రాడు. మరి నాకు కోపం రాదు? అప్పటి వరకు తాతగారు చెప్పేది ఆసక్తిగా విని నవ్వేస్తూ అను లోపలికి వెళ్ళింది. టిఫిన్ తయారు చేస్తోంది అన్నపూర్ణమ్మ. మురళి తాతగారి వైపు తదేకంగా చూస్తున్నాడు. మోచెయ్యి మోకాలు రక్తం చిమ్మురుతున్నది. చూసి పౌడర్ తెచ్చి అద్దాడు. అప్పప్ప ఈ చిన్న దెబ్బలు ఏం చేస్తాయిరా? నేను చెప్పేది శ్రద్ధగా విను అంటూ మురళి చేతిలోని పౌడర్ డబ్బా లాగి పక్కన పెట్టి, మురళి ఇప్పటికీ ఒక అంకం ముగిసింది. ఇంక ముందు ఏం చేయాలో తెలుసా? అసలు మన ధ్యేయం గుర్తుందా? నేను మర్చిపోలేదు తాతయ్య. అన్నం తింటున్నా, నీళ్లు పోసుకుంటున్నా, ఆఖరికి నిద్రలో కూడా అదే ధ్యాస. ఆ పరీక్ష కోసం కొన్ని పుస్తకాలు చదవటం ఎప్పుడో మొదలుపెట్టాను తాతయ్య. నిజం? నాకు తెలుసురా. నువ్వు నా ఆశల్లో ఆశ, నా మనసులో మనసు, నా బంగారు కొండ, నా మురళీధర్ పొంగిపోతూ అన్నారాయన. తాతయ్య ఒక్క సంగతి గుర్తుంచుకో. నీ కోరిక నెరవేర్చడానికి నా కృషి లోపం చెయ్యను. ఆ తరువాత ఫలితం ఆగిపోయాడు. కృషికి తగిన ఫలితం తప్పకుండా ఉంటుంది. నువ్వు కలెక్టర్ కావాలి. తర్వాత అందాల బొమ్మలాంటి అయినట్టి పిల్లని పెళ్లి చేసుకుని మన ముత్యాల పల్లకీలో ఊరేగాలి. ఆ పల్లకీ ముందు బ్యాండు సన్నాయి బేళం, దాని ముందు గర్వంగా నేను జరి అంచు ఉత్తరీయం భుజానికి వేసుకుని ఊరేగింపు ముందుకి సాగనివ్వమని అంటూ ఇంక నేను చెప్తా తాతయ్య అంటూ వచ్చింది అనురాధ. బడివీధిలో గుడివీధిలో సన్నాయిని జమాయించి వాయించమని చెప్తావు కదూ. ఇంకా ఇంకా అంటూ నవ్వి సరే ఇవి తీసుకోండి అని అందించింది. మురళి టిఫిన్ ప్లేట్ అందుకుని తింటూ తాతయ్య యశోదమ్మ ఎలా ఉంది అడిగాడు. బాగానే ఉందిరా. నిన్ను చూడాలని కలవరిస్తోంది. నేను తిరిగి ఇంటికి వెళ్ళి ఈ శుభవార్త చెవిని వేసే వరకు వీధి గడపలోనే కూర్చుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలా అని ఈ రాత్రికే తిరిగి వెళ్ళాలంటే బాగా అలసటగా ఉందిరా మురళి. తాతయ్య నిజంగా యశోదమ్మ వాకిట్లో ఎదురు చూస్తూ కూర్చుంటుందా? దాని నిరీక్షణ మాటలతో చెప్పలేను. కానీ నువ్వంటే ఎందుకో మరి చాలా అభిమానం. నువ్వు ఈ చదువు గొడవలో పడి చాలా రోజులుగా పల్లెకి రాలేదు గుర్తుందా? నిన్నోసారి రమ్మనమని చెప్పమని ఉత్తరం రాయమని ఎంతో చెప్పింది నాకు. నీ చదువు పాడైపోతుందని నేను చెప్పలేదు. అరే నాకు తెలియనే లేదే. సరే తాతయ్య నువ్వు ఇక్కడ విశ్రాంతి తీసుకో. నేను యశోదమ్మ దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పి వస్తాను. సరేనా? నువ్వు ఇప్పుడు యశోద దగ్గరికి వెళతావా? నువ్వు పాస్ అయినట్లు మీ నాన్నకి ఇంకా చెప్పలేదుగా. ఇప్పుడు వెళితే మరేమీ పర్వాలేదు. ఇప్పుడు వెళ్ళి తెల్లవారి 8 కాకుండానే వచ్చేస్తాను. నాన్నగారు కోర్టుకు వెళ్లకుండానే తిరిగి వస్తాను. అనురాధ కాఫీ తెచ్చింది. కాఫీ త్రాగేసి మురళి లేచాడు. అన్నపూర్ణమ్మ మామగారికి కుశల ప్రశ్నలు వేస్తోంది. అమ్మా నేను పల్లికి వెళ్ళి రేపు 9 కాకుండానే వచ్చేస్తానమ్మా. నాన్నగారు వస్తే పాస్ అయ్యానని చెప్పు. ఏం తాతయ్య మరి వస్తాను. అరే మురళి నేను నీ వెంట వస్తా పద. అమ్మా అన్నపూర్ణ అబ్బాయి వస్తే చెప్పు. మళ్ళీ త్వరలో వస్తాలే అంటూ లేచి ఉత్తరీయం భుజాన వేసుకుంటుంటే అయ్యో ఎండలో వచ్చి అలసటైనా తీరలేదు. అప్పుడే వెళ్ళగలరా? కోడలు అడ్డు చెప్పింది. మురళి కూడా వద్దు తాతయ్య అన్న ఆయన వినిపించుకోకుండా పర్లేదులే చీకటి పడ్డా నువ్వు వెంటుంటావుగా. మురళి చెప్పులు వేసుకుంటుంటే అన్నపూర్ణమ్మ విసుక్కుంది. అదేది గుర్తించినట్లు అను నీకు ఈతపళ్ళు తాటిపుంజలు తెస్తాలే. అమ్మా నాన్నగారికి చెప్పు అంటున్న మనవడి భుజం మీద చెయ్యి వేసి బయలుదేరాడు దశరథ రామయ్య గారు. మనవడు తాత ఒకరినొకరు పట్టుకుని అలా నడిచి పెడుతుంటే చూస్తూ నిలిచిపోయింది అన్నపూర్ణమ్మ. మురళి తాతగారిని వెంట పెట్టుకుని బస్ దిగేసరికి దీపాలు పెట్టే వేళయింది. కాలువ దగ్గరకు వచ్చేసరికి తను మొట్టమొదటిసారి తాతగారితో పల్లెకి రావటం, ఈ కాలువలో తాతగారి భుజాలెక్కి కూర్చుని దాటడం గుర్తుకొచ్చి అలాగే క్షణం నిలిచిపోయాడు. ఎండాకాలం అవటం వల్ల కాలువలో ఏమంత ఎక్కువ నీళ్లు లేవు. అందుకే అటువాళ్ళు ఇటు వాళ్ళటు సులభంగా దాంట్లో దిగి దాటిపోతున్నారు. ఆ మొదటిసారి తర్వాత ఈ పల్లెకి చాలాసార్లే వచ్చాడు. పళ్ళకట్టు మీద ఎన్నోసార్లు దాటాడు. కానీ అవంతగా గుర్తులేవు. ఈరోజు ఈ కాలువ నిండుగా ఉంటే ఎంత బాగుండేది. తాతయ్య చెయ్యి నేను పట్టుకుని అవలీలగా అవతల కట్టుకుని నేను వచ్చేవాణ్ణి. కానీ అవకాశం లేదు అనుకుంటున్నాడు మురళి. దశరథ రామయ్య గారిని
తెలిసిన ఎవరో మురళి చదువు గురించి అడుగుతున్నారు. లా రిజల్ట్స్ ఇవాళే వచ్చాయి. పాస్ అయ్యాడు అంటున్నారాయన. అయితే మనవడు లాయరే అన్నమాట. ఆహాహా కాదు, వీడు మా నారాయణలాగా ప్రాక్టీస్ పెట్టడు. ఐఏఎస్ పాస్ అయ్యి కలెక్టర్ అవుతాడు. ఏదో ఒక రోజున మన జిల్లాకి కలెక్టర్గా రావాలి. ఇది నా చిరకాల వాంఛ. అవతలి వ్యక్తి నవ్వుతూ వింటున్నాడు. కానీ మురళి గుండెకు వేలుమంది. కర్మ, తాతయ్య ఇప్పటి నుంచే చాటింపు ప్రారంభిస్తే ఎలా? అసలు అది జరుగుతుందో లేదో అనేది దైవాధీనం. అలా చెప్తున్న తాతగారి మీద కోపం వచ్చేస్తోంది. ఏరా నాయనా, ఈ కాలువ నన్ను నువ్వు దాటిస్తావా, నేను దాటించాలా? నవ్వుతూ అన్నాడాయన. ఏంటి అలాగంటారు దశరథరామయ్య గారు? మీ మనవడిప్పుడు చిన్నపిల్లాడా? మీరు అలా ఉండండి. 2 చేతుల్లోని ఎత్తుకుని అవతల ఒడ్డు మీద దించేస్తాడు. అంతేనా మురళిబాబు? పల్లెకి వెళ్లే పోస్ట్ మాస్టర్ నవ్వుతూ అన్నాడు. నిజంగా మీరన్నంత పని వీడు చేసేలా ఉన్నాడు. ఒరేయ్, అంత పని వద్దుగాని నా చేయి పట్టుకో చాలు. అసలే చీకటి పడుతోంది, చూపు ఆనదు. మురళి తాతగారిని కాలువ దాటించడమే కాదు, పల్లె వెళ్లే వరకు ఆ చెయ్యి వదల్లేదు. చీకటి చిక్కబడింది. కబుర్లు చెప్పుకుంటూ అంతవరకు నడిచిన మురళి ఇల్లు దగ్గర కాగానే తాతగారి చెయ్యి వదిలి చిన్నపిల్లాళ్లా పరుగు తీశాడు. యశోద వీధి అరుగు మీద కూర్చుని చూస్తోంది. తెల్లటి ప్యాంటు, ఫుల్ హ్యాండ్ షర్టు టక్ చేసి గబగబా తన దగ్గరకు వచ్చేసిన మురళిని గుట్టే పట్టలేదు. ఇంకా దారివైపు చూస్తోంది. దశరథరామయ్య గారు ఎప్పుడొస్తారో, ఏం వార్త చెవిని వేస్తారో అని. యశోదమ్మ, నే పాస్ అయ్యాను. ఒక్క అంగలో మట్టి గడపలు ఎక్కి అరుగు మీదకు వచ్చేశాడు. యశోదమ్మ ఉలికిపడి ఇటు తిరిగింది. వసారాలో తీగకు తగిలించిన లాంతరు వెలుగులో మురళిని క్షణం పరీక్షగా చూసి గుర్తుపట్టి, అరే మురళీబాబే, నువ్వే వచ్చేసావా అంటోంది సంతోషంతో బిగ్గరగా. రావటం కాదు, పరీక్ష పాసే మరీ వచ్చాను. నీకు చెప్పటానికి వచ్చాను. నిజంగానా మురళీబాబు? నువ్వు పరీక్ష పాస్ అవుతావని అనుకుంటున్నాను, కానీ చెప్పటానికి నా దగ్గరికి ఇప్పుడే వస్తావని అనుకోలేదు సుమా. ఏది ఇలారా అంటూ గట్టిగా మెడ పట్టుకుని వంచి నుదుటి మీద ముద్దు పెట్టుకుని చెయ్యి పట్టుకుని గబగబా ఇంట్లోకి లాక్కెడుతోంది. మురళి నిర్ఘాంతపోయాడు. ఏమిటి ఇలా చేస్తోంది యశోదమ్మ? చిన్నప్పుడు 1-2 సార్లు ఇలా ముద్దు పెట్టుకోవడం గుర్తుంది, కానీ పెద్దవాడిన తర్వాత ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చినా ఇలా ఎప్పుడూ చేయలేదు. యశోద చేసిన పనికి మొదట కోపం వచ్చింది, కానీ అంతలోనే ఆమె కళ్ళల్లో కనిపించే పుత్రవాత్సల్యం గ్రహించి తనను తాను సంభాళించుకున్నాడు. యశోదమ్మ గుప్పెడి ఉప్పు తీసుకుని మురళి చుట్టూ 3 సార్లు తిప్పి పెరట్లో ఉన్న బావిలో పారేసి వచ్చింది. మురళి తెల్లబోతూ ఏమిటిదంతా అన్నాడు నవ్వుతూనే. చెప్పనా? అసలే అందగాడివి, అందులో వయసులో ఉన్నావు, ఆ పైన పరీక్ష పాస్ అయ్యావు. పెళ్ళికొడుకు ఎలా తెల్లని బట్టలు వేసుకుని వీధి వెంట నడిచి వస్తుంటే ఎందరు ఆడపిల్లల దృష్టి నీ మీద పడిందో అని కాస్త దిష్టి తీసేశాను. మురళిబాబు, నువ్వు మీ తాతయ్య సంతోషంతో తేలిపోతూ అక్కడే మీ ఆత్మీయుల మధ్య ఉండిపోతారని అనుకున్నాను, కానీ ఇలా నా కోసం వస్తారని అనుకోలేదు సుమా. మరైతే వాకిట్లో కూర్చుని ఎందుకు ఎదురు చూస్తున్నావు? నవ్వేసింది యశోద. ఆ నవ్వు నేనెప్పుడు నీకోసం ఎదురు చూస్తూనే ఉంటాను అన్నట్టుగా ఉంది. అయ్యో, నామతి మండిపోను. ఎప్పుడనగా భోజనం చేశావో? పొయ్యి రాజబెడతానుండు. సరి అసలు మంచినీళ్ళు ఇవ్వటం కూడా మర్చిపోయాను కదూ. గబగబా గ్లాసుతో నీళ్లు తెచ్చి ఇచ్చింది. మురళి నీళ్లు తాగుతూ గ్లాసు మీద నుంచి యశోదమ్మని పరీక్షగా చూస్తున్నాడు. తను ఈ ఊరు వచ్చి దాదాపు సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలోనూ యశోదమ్మలో చాలా మార్పు కనిపిస్తోంది. బాగా చిక్కిపోవటమే కాక తల పూర్తిగా నెరిసిపోయినట్లయింది. ఇదివరకు గబగబా నడిచేది, ఇప్పుడు మెల్లగా అడుగులు వేస్తోంది. కళ్ళ క్రింద నలుపు పెద్దగా కనిపిస్తోంది. ముక్కులు ఉన్న ఒంటిరాయి ముక్కుపుడక మాత్రం ఎప్పట్లా మెరుస్తూనే ఉంది. వార్ధక్యం ప్రతి మనిషికి తప్పదా? ఎంత అందమైన శరీరమైనా ఇలా ముడతలు పడి వడిలినట్లు అయిపోవలసిందేనా? నల్లటి ఒత్తైన చుట్టూ ఇలా తెల్లగా కావలసిందేనా? తాతయ్యతో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. తాతయ్యలో కూడా 30 ఏళ్ల క్రితం యశోదమ్మ ఎంత బాగుండేదో అలాగే తాతయ్య కూడా నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అప్పుడు ఆయన అలా ఉండి ఉండవచ్చు. అయితే నేను ఓ 25 సంవత్సరాల తర్వాత ఇలా తాతయ్య ఎలా అవుతానా? అవును, అవుతాను. ఈ వార్ధక్యం అనేది ప్రకృతి ధర్మం. అలాంటప్పుడు బాధపడటం నిజమే, కానీ నేను ఇంకా ఆలోచించను. మురళి ముఖం అరచేత్తో గట్టిగా తుడుచుకున్నాడోసారి. యశోదమ్మ వసారాలోకి వెళ్ళి కాళ్ళన్నా కడుక్కోకుండా మంచం మీద పడుకుని కురుకు తీస్తున్న దశరథరామయ్య గారిని లేపుతూ, అప్పుడే నిద్ర, పొయ్యి రాజబెడతాను, కాస్త లేచి ఉడకేయండి అంది. యశోద, లేవలేనే, నువ్వే మురళికి రాత్రి ఏదో ఒకటి పెట్టు, నాకు ఆకలి లేదు, నిద్ర ముంచుకొచ్చేస్తోంది. కోడలు దండిగా టిఫిన్ పెట్టిందిలే అంటూ అటు తిరిగి పడుకున్నారు. కర్మ, ఇంకా ఇల్లు అంటుకున్న మెలకువ రానియరు. నెత్తిన చేతులు పెట్టుకుని కూర్చుండిపోయింది. మురళికి నవ్వొస్తోంది ఆ ఇద్దరిని చూస్తుంటే. యశోదమ్మ, తాతయ్య లేచే మూడ్లో లేడు, కానీ పద, ఈరోజు నీ చేతి వంట తింటాను. మురళిబాబు, వద్దు,
తెల్లారి ఈ సంగతి తెలిస్తే మీ తాతయ్య నన్ను బ్రతకనియ్యరు. మరి ఏం భయం లేదు, నేను చెప్తానుగా. అసలు ఇప్పుడు వంట చేయనక్కర్లేదు, నీకోసం వండినది ఉంటుందిగా, అదే ఇద్దరం పంచుకుందాం. ఏ? ఆ మాట అనటంలోని దర్పం మురళి ముఖంలో కొట్టవచ్చినట్టు కనిపిస్తుంటే యశోదమ్మ అతని కన్నార్పకుండా చూస్తూ నిల్చుంది. నేనంత అదృష్టవంతురాలిని మురళి బాబు అంటూ చెయ్యి పట్టుకుని తీసుకెళ్లి వంట ఇంట్లో పీట వాల్చి కూర్చోబెట్టింది. పొయ్యి క్షణంలో అంటించి ఎసరు పెట్టింది. అయితే నువ్వు అన్నం వండుకోలేదా? ఆ ఇల్లంతా పరీక్షగా చూస్తూ అడిగాడు. మీ తాతగారు ఊళ్ళో లేకుంటే అసలు అన్నం సంగతే నాకు గుర్తుండదు బాబు అంటూ ఏదో చెయ్యాలని పమిటి తోపి అటు ఇటు హడావుడి పడిపోతూ తిరుగుతున్న యశోదమ్మని మంత్రముగ్ధుల్లా చూస్తూ, ఇందుకే కాబోలు తాతయ్య ఇక్కడికి వచ్చేయటానికి అంతగా ఆరాటపడతారు. ఎంత ఓపిక లేకున్నా రాత్రికి పల్లె చేరుకోవడంలోని రహస్యం ఇదా అనుకున్నాడు. కట్టెలు పొయ్యి చురచురా మండుతున్నా పొగ వస్తున్నట్లే ఉంది. కళ్ళు నీళ్లతో ఊపిరి సలపటం లేదు. అయినా అలాగే కూర్చుని యశోదమ్మకి ఓపికగా జవాబులిస్తున్నాడు. వంట అయిపోయి అరిటాకులేసి వడ్డించపోతూ, అయ్యో నీ టైట్ ప్యాంటు నేను గమనించలే లేదు, ఉండు మీ తాతగారి లుంగీ ఇస్తాను అంటూ వెళ్ళబోయింది. మరేం పర్లేదు, టెరికాంట్ ప్యాంటే, నలగదు, కానీ ఆకలి మండిపోతోంది అనటం తడవు ఆకులో వడ్డించింది. లేత అరిటాకులో గోధుమ రంగులో ఉన్న దంపుడు బియ్యం అన్నం ఆవిర్లు కక్కుతోంది. పొట్లకాయ కూర చేసి చారు పెట్టింది. ఇంత రాత్రి అయినా వయసులో పెద్దతనం వచ్చినా ఎంత ఓపికగా చేసిందో అనుకుంటూ అన్నం కలుపుకున్నాడు. యశోదమ్మ నేతికి ఎత్తి చేతి నిండుగా వేస్తుంటే, అరెరే అంత వద్దు, ఇలా నెయ్యి తింటే అంత లావైపోతాను అంటున్నా యశోదమ్మ వినిపించుకోవటం లేదు. మురళి యశోదమ్మ చేతిలోని గిన్నె తీసుకుని కింద పెట్టేశాడు. దగ్గరే పీట వేసుకుని అన్నం తినే మురళిని పరవశురాలే చూస్తోంది. మురళి కూడా యశోదమ్మని చూస్తూ ఉన్నాడు. నల్లటి ఆమె ముఖంలో కళ్ళలో ఏదో చెప్పలేనంత సంతోషంతో కూడిన తృప్తి కనిపిస్తోంది. యశోదమ్మ, నేనంటే నీకెందుకు ఇంత ఇష్టం? నీ ఇష్టమే నన్ను పట్టి పట్టి లాక్కు వస్తూ ఉంటుంది. ఏమిటి విచిత్ర బంధం? దీనికింత శక్తి ఎలా వచ్చింది? తనలో తను అనుకుని పైకి ఇలా అన్నాడు. యశోదమ్మ, నన్ను ఎందుకింత అభిమానిస్తున్నావు? పెరుగు వంపుతున్న యశోదమ్మ మురళి ముఖంలోకి చూసి పరిశీలనగా చూసి, నేనంటే మరి నీకెందుకింత ఇష్టం? ఎదురు ప్రశ్నతో గతుక్కుమన్న మురళి మళ్ళీ తలెత్తకుండా పెరుగు ముద్దలు మింగేసి లేచి చేయి కడుక్కోవడానికి పెరట్లోకి వెళ్ళాడు. యశోదమ్మ చెంబుతో నీళ్లు తెచ్చి మురళి చేతి మీద పోస్తూ చేతి చిట్టుపోయేంతవరకు సోపు అంటించింది. మురళి సీరియస్గా చేయి కడిగేసుకుని వసారాలో తనకి వేసి ఉంచిన మంచం మీదకి వచ్చి పడుకుని కళ్ళు మూసుకున్నాడు. యశోదమ్మ భోజనం చేసి వంటిని సర్దుకుని బయటికి వచ్చి లాంతరు తగ్గించబోతూ మురళి నిద్రపోయాడా లేదా అని దగ్గరికి వచ్చి చూసి నిద్ర పట్టినట్టుంది, చల్లగాలి కూడా వేస్తోంది. తనలో తను అనుకుంటూ దుప్పటి తెచ్చి కప్పి వెళ్ళిపోయింది. నాకు నిద్ర రావటం లేదు, దుప్పటి నడుం వరకు లాగేస్తూ అన్నాడు. అయితే ఇంతసేపటి నుండి దొంగ నిద్ర నటిస్తున్నావా మురళిబాబు? పెద్దవాడివైనా చిన్ననాటి గుణాలు పోనే లేదు. చిన్నప్పుడు మురళి ఏ గోడ చోటన దాక్కుని హఠాత్తుగా వచ్చి యశోదని భయపెట్టి ఆనందిస్తూ ఉండేవాడు. యశోదమ్మ మురళి మంచం దగ్గరగా వచ్చింది. నిద్ర రావటం లేదు? కాదు, నేను అడిగిన ప్రశ్నకి జవాబు కావాలి, లేచి కూర్చుంటూ అన్నాడు. నాకే తెలియదు, నీకేం చెప్పను మురళిబాబు. నా పిచ్చి మాటలో చెప్పాలంటే ఆరాధన. ఆరాధన? ఆశ్చర్యంలో కళ్ళు పెద్దవయ్యాయి. అవును బాబు, స్త్రీ భగవంతుడిని ఎంతగా ఆరాధిస్తుందో అలాగే తను ప్రేమించిన వాడిని కూడా ఆరాధిస్తుంది. అయితే ఆ ఆరాధించే వ్యక్తి కేవలం భర్తే కావాలని ఎక్కడుంది? స్నేహితులు కావచ్చు, మరెవరైనా ఆత్మీయులు కావచ్చు, ఇంకా ఇంకా ఎవరైనా కావచ్చు. ఏ ఆశ్చర్యంగా ఉందా? యశోదమ్మ కొంత నిజం కొంత హేళన చెప్తోందేమో అనే అనుమానం వచ్చి, నాకింకా వినాలని లేదు, నువ్వు పరిహాసంగా మార్చేశావు. కాదు బాబు, నేను నిజం చెప్పనా? మనిషి దేన్నైనా తప్పించుకోగలడు, కానీ మనస్ఫూర్తిగా ఆరాధించే వ్యక్తుల నుంచి తప్పించుకుని దూరంగా పారిపోలేడు. ఆ శక్తి నిన్ను నా దగ్గరికి లాక్కొచ్చింది, అంతే. నాకింక చెప్పటం చేత కాదు. అయితే నిన్ను వెతుక్కుంటూ వచ్చినందుకేమిస్తావు? ఏది కావాలన్నా సరే, నేను నిద్రపోవటానికి ప్రయత్నిస్తాను. నా మంచం దగ్గరే కూర్చుని చిన్నప్పటి పాట నిద్రపో చిన్ని కృష్ణయ్య పాడాలి. యశోద ముఖంలో ఏదో వెలుగు వచ్చింది, ఏదో వెలుగు కనిపించింది మురళికి. చిరునవ్వు నవ్వుతూ మంచం దగ్గర నేల మీద కూర్చుని మురళి క్రాఫ్లోకి వేలు పోనిచ్చి మెల్లగా సర్దుతూ ముంజేయి వీపు మీద వేసి తడుతూ ఎన్నో సంవత్సరాల తర్వాత గొంతెత్తి ఆ పాట పాడుతోంది యశోదమ్మ. ఆమె పాటకి ప్రకృతే పరవశించినట్లు చల్లటి గాలి తెరలు తెరలుగా వీస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి సమయంలో పరవశురాలే పాట పాడే యశోదమ్మ అలనాటి రేపల్లిలోని యశోదమ్మనే గుర్తుకు తెస్తోంది మురళికి. లాలి, చిన్ని కృష్ణ, నిద్రపో బాబు, నిద్రపో. ఆ పాటలోని మాధుర్యానికి అలా అలా నిద్ర ముంచుకొచ్చేసింది మురళికి. ఆ పాట పాడే ఆమె యశోదమ్మలా కాక
తన తల్లి అన్నపూర్ణములా కనిపిస్తోంది. కాదు, అనిపిస్తోంది. మురళి నిద్రలోకి జారిపోయాడు. కానీ దశరథ రామయ్య గారు మాత్రం లేచి కూర్చున్నారు ఆ పాట వింటూ. యశోదని మురళి మార్చి మార్చి చూస్తుంటే ఎందుకో ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు జలజలా రాలే. ఆయనకింక నిద్ర పట్టలేదు. కానీ అలా పాడుతూనే యశోదమ్మ నిద్రపోయింది. మురళికి తెల్లవారుజామున మెలకు వచ్చి కళ్ళు తెరిచి చూశాడు. అప్పటికే యశోదమ్మ మంచం పట్టె మీద తలపెట్టుకుని కింద కూర్చుని నిద్రపోతూనే ఉంది. స్త్రీ అంటే అమ్మ, అనురాధ, రాజేశ్వరత్తయ్య, సునంద వీళ్ళందరూ ఒక్కో రకంగా ఉన్నారు. కానీ యశోదమ్మ మనసు, ప్రవర్తన ఎంత చిత్రమైనది. ఈమె అమూల్యమైనదేదో పోగొట్టుకుని ఉంటుంది. అదేమిటో అర్థం కావటం లేదనుకుంటూ తనకి కప్పిన దుప్పటి తీసి మెల్లగా యశోదమ్మకు కప్పి కళ్ళు మూసుకుని పడుకుని తెల్లవారి 7 గంటలకి లేచాడు. అరే, అప్పుడే 7 దాటింది తాతయ్య. నాన్నారు కోర్టుకి వెళ్ళకముందు వెళ్ళిపోవాలి అంటూ ముఖం కడుక్కుంటూనే యశోదమ్మ అందించిన చిక్కటి కాఫీ తాగేసి, మరి వెళ్ళిరానా యశోదమ్మ అంటూ తాతగారికి మళ్ళీ చెప్పి సందు మలుపు తిరిగే వరకు వెనక్కి తిరిగి చూసుకు ఇంకా నడక వేగం హెచ్చించేశాడు మురళి.